చూడు సుబ్బరాజు, మొత్తానికి ఆ మైనింగ్ కాంట్రాక్ట్ మనకే వచ్చేట్టు చేసావయ్యా. నా పార్ట్నర్ అని చెప్పుకోవడం కాదు కానీ నువ్వు మా ఊళ్ళోడివి కాదయ్యా. రమేశం, నీకు నా గురించి బాగా తెలుసు. మన బిజినెస్ కోసం ఏదైనా చేస్తాం, అవసరమైతే మర్డర్ కూడా. కానీ సుబ్బరాజు, నీలాంటి బ్రెయిన్ ఉన్నవాడు నాకు పార్ట్నర్గా ఉండటం నాకు ఎప్పుడు ప్రాబ్లం. ఏంటి నువ్వు మాట్లాడుతుంది? నిజం. నీ బ్రెయిన్ ఎప్పుడు ఏం ఆలోచిస్తుందో, నువ్వు నాకు ఎప్పుడు ఎసరు పెడతావన్న భయంతో రాత్రుల్లో అస్సలు నిద్రపడట్లేదు సుబ్బరాజు. ఏయ్, నీకు మందు బాగా ఎక్కువైందా ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? చాలా బాగా అర్థమవుతోంది సుబ్బరాజు. చాలా కాలం తర్వాత నా మైండ్కి కొంచెం పదును పెట్టాను. అంటే అంటే ఏమీ లేదు. బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే నీ టోటల్ క్రైమ్ రికార్డు హోమ్ మినిస్టర్కి వెళ్ళింది. ఆయా ఏ సలార్లో ఎర్తయిందా? చూడు సుబ్బరాజు, నాకే పాపం తెలియదు. పోలీసులు నీ మీద నాన్ బెయిలబుల్ కేసులన్నీ బుక్ చేసి నాకు ఫోన్ చేసి సుబ్బరాజు ఎక్కడా అని అడిగారు. ఇక్కడే మా గెస్ట్ హౌస్ లో ఇద్దరం మందు కొడుతూ కూర్చున్నాం అని చెప్పాను, అంతే. రమేశం, బ్లాక్మెయిలా? నీ ల్యాప్టాప్ చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. ల్యాప్టాపా? ఏ ల్యాప్టాప్? అంతొద్దు. నువ్వు అనుభవిస్తున్న ఈ ఆస్తి ఐశ్వర్యం నీది కాదు. వాటన్నిటికీ అసలు వారసుడు వేరే ఉన్నాడు. వాడికి ఒక్క మాట ఈ విషయం చెప్పాననుకో, ఈ క్షణమే నీ బ్రతుకు ఫుట్పాత్. అదే ల్యాప్టాప్లో ఇంకా ఏముందో నువ్వు చూడలేదు. నువ్వు చేసిన హత్యల నేరాల తాలూకు ఫోటోలు రెడ్ హ్యాండెడ్గా. నన్ను ఇంత మోసం చేస్తావా? నిన్నిక్కడే చంపేస్తారా? అడు చూడు, రండి. నీ అంతు చూస్తారా? రే, నువ్వు అయిపోయావు. నిన్ను వదిలిపెట్టను. అరే సుబ్బరాజు, గుండున్నోడు నీకే అన్ని తెలివితేటలుంటే బొచ్చున్నోడిని నాకిన్ని తెలివితేటలుండాలి. హ్యాపీ జైల్ లైఫ్. సార్, ఏం కావాలి సార్? నువ్వేంటయ్యా బాగా బతికి చెడిపోయిన డ్రామా కంపెనీ ఓనర్లా ఉన్నావు? అవునా, కళ్ళజోడేంటి స్కూడలు వచ్చినాయా? లేదు సార్, సారీ సార్. రెడీగా ఏముంది? మెనూ కంపెనీ బుద్ధులు పోలా నీకు. ఇంకా దాంట్లో ఏముంది? ఎక్స్ప్రెస్, మచ్చి ఆటో, ఫ్లాట్ వైట్, కేఫ్ ముచ్చి, కేఫ్ బ్రాయ్. నిమామ టెంకి. అది కాదయ్యా, దక్షిణ భారతదేశానికి చెందిన వంటకాలే ఉన్నాయి. ఇడ్లీ వడ, పూరీ కూర, పెసరట్టు ఉప్మా, దోశ, ఉల్లి దోశ, మినప దోశ. అక్కడ పెట్టు, నేను చదువుకొని చెప్తా. వెయిటర్, ఇట్రా. ఏం చెప్పాడు వాడు? మీరు చెప్పినట్లుగానే చదివి వెళ్ళమన్నాడు మేడం. సరే వెళ్ళు. ఏరా బలుపా నీకు? రాత్రి నీతో ఏం చెప్పాను? రావడానికి లేట్ అవుతుంది, పెట్టేయ్. నేను అక్కడ కూర్చొని నీ కోసం వెయిట్ చేస్తుంటే నువ్వేంటి ఇక్కడ? ఏయ్, నిన్నే అడుగుతుంది, చెప్పు. మరి లాస్ట్ టైం ఇక్కడ బాగుందన్నాగా? అది లాస్ట్ టైం. ఇప్పుడు నాకు అక్కడ బాగుంది. ఈసారికి ఇక్కడ కూర్చున్నావులే. నువ్వెక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలా? కూర్చోను. అది కాదు, నుంచో. నుంచోను. పడుకో. సార్, ఇది రెస్టారెంట్ సార్, ఓన్లీ చైర్స్, నో బెడ్స్. నేను వెళ్తాను.
మేడం మీ ఇద్దరు అక్కడ కూర్చోవచ్చు కదా, ఎందుకు గొడవ? నీకు లవర్ ఉందా? ఉంది. ఉంటే మీ ఇద్దరు కూర్చోండి అక్కడ. ప్రాబ్లం టేబుల్ కుర్చీ గురించి కాదు, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. సార్ మిమ్మల్ని చూస్తుంటే నాకు కడుపు తరుక్కుపోతుంది సార్. ఎక్కువ ఆవేశపడకరా, గుండుపోటు చస్తావు. ఇవాళ అమావాస్య, బేబీ మూడు బాగాలేదు. నువ్వు బేగి వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఏదావా, ఇవన్నీ మనకు మామూలేలే. బేరార్ ఓ వీడే కదా, వద్దు అవసరం లేదు. ఐఎమ్ గోయింగ్. అరే లగేజ్ పెట్టావా? మందులన్నీ పెట్టుకున్నావా? పెట్టుకున్నానండి. ఇదిగో వాటర్ బాటిల్ కొనుక్కో, కిటికీ పక్కన కూర్చోవద్దు. అవన్నీ సరే గాని మీ ఇల్లు వల్లు జాగ్రత్త. ఏ గడ్డి పడితే ఆ గడ్డి తినకండి. మంచి గడ్డే తింటలేవే. నవ్వింది చాలే, ఆపు. అసలే పెద్ద కొంప. తలుపులు బార్లో తెరిచి మొగల్ రేకుల్లో మునిగిపోకు. ఏ గుమ్మంలోంచి ఎవరు దూరుతాడో తెలీదు. నేను మొగల్ రేకులు చూడనండి, భార్యవని చూస్తాను. ఏదో ఒకటి చూడు, కానీ ఇంట్లోకి ఎవరు రాకుండా చూడు. అబ్బా, మొగల్ రేకులు లేదు, పూత రేకులు లేదు. అవతల రాహుకాలం వస్తుంది, బయలుదేరు. వస్తానండి. మంచిదే, జాగ్రత్త. పోవే. నువ్వు తొందరగా వచ్చేసేవే, నాకు దిగులుగా ఉంటుంది. ఓసి నీ యాత్రం పాడుగాను. అక్కడ ఇంకా కారు స్టార్ట్ కాలేదు, నువ్వు అప్పుడే స్టార్ట్ చేసావా? కార్ ఎలాగో స్టార్ట్ అవుతుంది కానీ మీరు ఇచ్చిన మాట తప్పదు. ఎవరికి ఇచ్చిన మాట? నీకా దానికే? నాకే. ఏంటది? ఓహో, గోవా టూరా? అవును, గోవా. పిచ్చిదానా, బెల్లం ఊరిడితే ఇల్లే గోవా, బెడ్రూమే బ్యాంకాక్. ఆల్రెడీ కొల్లవరి 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 డి. రత్నం, కోన్ ఐస్ క్రీమ్ తీసుకో. కోన్ ఐస్ క్రీమ్ ఎవరికి? నీకే. నేను చెప్పానా? అంటే నువ్వు చెప్తే తేవాలా? నచ్చింది తెచ్చాను. నచ్చింది నీకు, నాకు కాదు. రత్నం, పెద్దానికి ఏంటిది? ప్రతిదీ నిన్ను అడిగి చేయాలా? చేయాలి. మరి నన్ను అడిగే ప్రేమించావా? అది కాదు రత్నం, ప్రతి చిన్న విషయాన్ని గొడవ ఏంటి నీకు? 2 ఏళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నాం, ప్రతిదానికి గొడవ పడుతున్నాం, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నాం. అలాంటప్పుడు మన ప్రేమకు అర్థం లేదు. రేపు పెళ్లి చేసుకున్నా సుఖంగా ఉండలేం. నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఒకరు పెళ్లి చేసుకున్నా మూడుగా నేను ఓకే, కానీ పెళ్ళంగా నువ్వు నాట్ ఓకే. అమ్మ ధనలక్ష్మి మాత, ఇక్కడున్నావు తల్లి. నీ గురించే తల్లి నేను వస్తున్నమ్మా. ఇక్కడెక్కడో ఉండాలి. ఏం కావాలి? అరవకు, లక్ష్మి పారిపోద్ది. లక్ష్మి పారిపోద్దా? ఏ లక్ష్మి? కనీసం 6 అవి 6 ఇవి, పైన 2 కింద 3. ఏయ్, నీకేమన్నా మెంటలా? మెంటల్ కాదు, గంటలు గలగల బంగారు గంటలు. 6 లంక బిందెలు, 6 భోజనాలు. ఎక్కడా? చెప్తా. అసలు మీరేం చేస్తారు? జన్మభూమి. మీ పేరు? నిధి ప్రసాద్ చౌదరి మాత. గురుగారు మీరా సార్? అబ్బా, గుర్తుపట్టలేదు సార్, ఏమనుకోవద్దు సార్. గురుగారు, ఇంతకాలం మిమ్మల్ని ఫేస్బుక్ లోనే చూశాను, ఫేస్ టు ఫేస్ చూడటం ఇదే మొదటిసారి. నా జన్మ ధన్యమైపోయింది గురుగారు. ధనలక్ష్మి మహిమ అంతే. గురుగారు, ఇదిగో ఇదిగో గురుగారు. ఇదే నిధికి మార్గం. ఇది ఎక్కడ పట్టినావు? చెత్త పేపర్లు అమ్మేవాడి దగ్గర కొన్నాను గురుగారు. ఇదే డైరీ శిష్య. నేను అలా రోడ్ మీద వెళ్తున్నా, నన్ను నీ దగ్గరికి అయస్కాంతంగా లాగింది ఇదే డైరీ. అమ్మ కర్రీ ఇచ్చింది అంతే. అంతా నా అదృష్టం గురుగారు. మరి జన్మభూమి ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? దా దగ్గర. ఐ లవ్ యూ శిష్య. చలో ఆ పనిలో ఉందాంపా. మనం ఫోన్ చేసుకోవట్లేదు. నీకేమైనా డిఫరెన్స్ కనిపించిందా? చాలా. ఎంత డిఫరెన్స్ అంటే చాలా డిఫరెన్స్ కనిపించింది. నీతో మాట్లాడిన ప్రతిరోజు రోజుకో 500 బొక్క. ఇప్పుడు నో ఛాన్స్. నీతో ఇదే ప్రాబ్లం. సీరియస్గా చెప్తే సిల్లీగా తీసుకుంటావు, సిల్లీగా అంటే సీరియస్ అయిపోతావు. సరే సరే, ఐఎమ్ సారీ రా. నేనేదో సరదాగా అన్నాను. నేనైతే ఈ 3 రోజులు చాలా మిస్ అయ్యాను. నీకేమనిపించింది? నువ్వేం చేస్తుంటావో అనిపించేది, నాతో మాట్లాడకుండా నువ్వు ఎలా ఉన్నావో అనిపించేది. ఒకటి మాత్రం నిజం, ఈ 3 రోజులుగా నీ గురించి ఆలోచించా అని అంటాను అనుకున్నావు కదూ. హాయిగా దొబ్బి తిని పడుకున్నా. జోక్ చేశానులే. 3 సంవత్సరాలుగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆశతో బ్రతుకుతున్నావు కదా.
ఇప్పుడు చేసుకోనంటే ఏమైపోతావో అనిపించింది. పెళ్ళి ఎప్పుడంటే ఇంట్లో ఏం చెప్తావు? పెళ్ళా? ఎందుకు? భారీగా నేను నాట్ ఓకే అని నువ్వేగా అన్నావు. అన్నానా? మైండ్ దుబ్బి. కానీ నేను ఓపెన్ మైండ్తో చెప్తున్నా, పెళ్లి చేసుకొని మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే ముందు పని చేయాలి. ఏంటది? శాంపుల్ కాపురం చేయాలి. వాట్? పండెంట్ కాపురం, విచిత్ర కాపురం, పొడుగు దిద్దిన కాపురం, ఇలా రకరకాల కాపురాలు సినిమా వచ్చినాయి కానీ ఈ శాంపుల్ కాపురం ఏంటే? వార్మ టైప్లా? ముంబాయా? అంతా బొంబాయే. మనం పెర్ఫ్యూమ్ కొనడానికి షాప్కి వెళ్తాం. ఆ పెర్ఫ్యూమ్ బాగుందో లేదో చూడటానికి కొంచెం చేతి మీద స్ప్రే చేసుకొని వాసన చూస్తాం, అవును కదా? ఎవరు కాదన్నారు? అవును. ఇది అంతే, మనకు ఆల్రెడీ పెళ్ళైందని ఫీల్ అవుదాం. ఓ 4 రోజులు ఎక్కడికైనా వెళ్ళి కలిసి ఉందాం. ఆ 4 రోజుల అండర్స్టాండింగ్ నుంచి మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలం అనుకుంటే పెళ్లి చేసుకుందాం. ఆహా, ఐడియా అద్భుతం. ఈ ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుంది. చెప్పు, ఎక్కడికి వెళ్దాం? మీ ఊరు వెళ్దామా? తోలు తీస్తారు, లవ్ మ్యారేజ్ అంటేనే చంపేస్తారు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అంటావు? ఏ ఊటీనో సిమ్లానో. లేకపోతే బ్యాంకాక్, మారిషస్, ఓకేనా? ఆ, డబ్బులు బొక్క, డబ్బులు పెట్టాలి తెలుసా? తప్పదు బాబు, అవసరం ఇద్దరిది కాబట్టి ఖర్చు 50-50. సరే సరే. ఎవరినో ఒక లిఫ్ట్ అడిగితే కానీ పని అయ్యేలా లేదు. ఏదో కార్ వస్తుంది, లిఫ్ట్ అడిగేద్దాం. సార్ 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 కొంచెం అక్కడ దాకా లిఫ్ట్ ఇవ్వరా? థ్యాంక్ యూ అండి. చాలా థ్యాంక్స్ అండి, ఇంత ఎండలో ఏసీ కార్లో లిఫ్ట్ ఇచ్చారు. అదేంటి సార్, ఇంత ఏసీలో కూడా మీకు చెమట పోస్తున్నాయి? చిన్న పర్సనల్ ప్రాబ్లం. అయ్యో, మీలాంటి మంచి వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా సార్? అప్పుడప్పుడు తప్పదు బ్రదర్. అదేంటి సార్, ఇక్కడ ఎందుకు ఆగారు? యూనివర్సల్ ప్రాబ్లం. వెళ్ళరండి, నేను పాటలు వింటా ఉంటాను. ఎఫ్ఎం కూడా ఉంది. కంగారేం లేదు సార్, రిలాక్స్, పని పూర్తి చేసుకుని రండి. హలో సక్కు, ఎక్కడున్నావు? ఈవిడ మొహానికి ఒకటి. ఏంటి ఆ తిక్క ప్రశ్న? ఎయిర్పోర్ట్ లోనే వెయిట్ చేస్తున్నాం. ఓకే ఓకే, మా మేనలుడు నందగోపాల్ నేను వచ్చేస్తాను. త్వరగా రండి, ఓకే ఓకే, లేకపోతే అన్నీ మిస్ అవుతారు. బై స్వీట్ హార్ట్. నువ్వా? ఏం భయపడ్డావా? బయటికి రాననుకున్నావు కదా? నేనేం అలా అనుకోలేదే. అయినా భయం ఎందుకు? వీఆర్ ఫ్రెండ్స్, వీఆర్ పార్ట్నర్స్, వీఆర్ ఇండియన్స్. పడేసావనా? తెల్లు బాగుంది, సిమ్ మార్చి పెట్టుకుంటా. ఏంటి సిమ్ మార్చేది? ఇటు చేయి. ల్యాప్టాప్ ఎక్కడా? ల్యాప్టాపా? ఏం ల్యాప్టాప్? నాకేం తెలీదు. ఏయ్, మరి ఇప్పుడే చెడ్డీలు వేసుకున్నోళ్ళ మాట్లాడకు. ఇప్పుడే కాదు, నేను ఎప్పుడూ షెడ్యూల్ వేసుకున్నాను. నాకే ల్యాప్టాప్ గురించి తెలీదు. ఉత్తినే నిన్ను భయపెట్టడం కోసం అన్నాను అంతే. ఆహా, అలాగా? దాన్ని ఎలా బయటికి రప్పించాలో నాకు బాగా తెలుసు. ముందు ఈ పేపర్ల మీద సంతకం పెట్టు. రా, కూర్చో. ఏంటి పేపర్లు? ఈ వాటాలన్నీ నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు. సంతకం పెట్టకపోతే? పెట్టకపోతే పెట్టకపోతే మాయా, నందు, మాయా. ఇల్లు బాగుంది. మీ మామయ్య సౌండ్ పార్టీలా ఉన్నాడే. మా మామయ్య బాగా కష్టపడిపోయికి వచ్చాడు. మాయా, మామయ్య, వెళ్ళి ఎవరో చూడు. ఓకే అలాగే. నిన్ను కాదు, నన్ను. మాయా, మాయా. ఎవరు? వచ్చినోడు తెలియదు కానీ మామయ్య రుతుడు. మా మేనలుడు నందగోపాల్. రే చూప్. రేయ్, ఈ గన్ను పట్టుకోరా. సరే అన్న. రే జాగ్రత్త, వాళ్ళే బెటర్ అనిపిస్తుంది.
అబ్బా, ఇంట్లో ఎవరూ లేరా? ఎక్కడికి పోయి ఉంటాడు మావయ్య? ఒకసారి ఫోన్ చేసి చూడు. ఆ, రేయ్ ఆడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయరా. అరే అన్నా స్విచ్ ఆఫ్. 4 రోజులు ఏకాంతంగా అన్నాను కానీ మరీ ఇంత ఏకాంతంగా వదిలేస్తారనుకోలేదు. నందు, అసలే ఊరికి దూరంగా ఉంది, ఎవరూ లేరు కూడా. నైట్ టైం దెయ్యాలు రావు కదా, నో ఛాన్స్. మ్మ్హ్. నువ్వు ఉండగా ఎలా వస్తాయి? నిన్ను చూడు బంగారం, ఇంట్లో ఎవ్వరూ లేరు. ఈ 4 రోజులు నో యాంగ్రీస్, ఓన్లీ హ్యాపీస్. అన్నా వాళ్ళు 4 రోజులు ఈనే ఉంటారంట, మరి మన పరిస్థితి ఏంటన్నా? అయితే వాడిని కూడా లోపలికి తెచ్చేయి. ఎవర్రా నువ్వు? ఏం కావాలి? కామోస్ అరవకు. ధనలక్ష్మి కావాలి. అమ్మ ధనలక్ష్మి, తల్లి ధనలక్ష్మి, మాత ఎక్కడ తల్లి? ఏయ్ ఈడేంట్రా కింద పడుకొని భూమిని కొట్టి ధనలక్ష్మి అంటాడు? ఇంకేమైనా పిచ్చా? కాదు, మహామేధావి మా గురూజీ. వీడు కూడా పిచ్చోని లేకున్నాడు. అమ్మ ధనలక్ష్మి మాత. ఎవరండి మీరు? మీరెవరండి? ప్లంబర్ని, రిపేర్ ఉంటే వచ్చా. ఓహో, మామయ్య లేడు, ఊరి లేడు, వచ్చాక రండి. సరే వస్తా. ప్లంబరా? ఈడేంట్రా ఓనర్ల బిల్డప్ ఇచ్చాను. పంపులు బిగించుకునే ఎందుకు ఎంత బిల్డప్? ఎక్స్క్యూజ్ మీ, మీరెవరు సార్? కోనసీమ సీతనాథ్ చౌదరి తెలుసా? లేదండి, రాయలసీమ రామన్ చౌదరి పేరు విన్నాను. వాళ్ళ బ్రదరు నిధి ప్రసాద్ చౌదరి అంటే నేనే. ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? జన్మభూమి. జన్మభూమి? ఇప్పుడు ఓదార్పు యాత్రలు నడుస్తున్నాయి, తెలుసా మీకు? ఆ విషయం తెలియదు అనుకుంటా. విషయం ఏంటో చెప్పండి. మీ మామకు చెప్తా. ఏ సీక్రెటా? సీక్రెట్. అయితే పడతాలో చెప్పద్దు. అయితే జాగ్రత్తగా పెట్టుకో. మా మామయ్య 4 రోజుల తర్వాత వస్తాడు, మళ్ళీ మర్చిపోతావేమో. ఎవరైనా చాలా ఎక్కువ చేస్తాడో అంత ఎటుకారం వద్దు. ఏంట్రా ఎక్కువ చేస్తాడు, గంట బయలుపోద్ది భయో. అబ్బా అరే అది చాలా ఎక్కువ చేస్తాడు. ఆ నెంబర్ నీ దగ్గర పెట్టుకో. మనం నీ దొరికిన తర్వాత అరే ఇదంతా పసక్కులా ఉంది. ఎప్పటికైనా పని చేస్తుంది. దీని సంగతి రాత్రి చూద్దాం. నీకెందుకు పా, రాత్రి దీని సంగతి చూద్దాం పా. ఆనాడు వీరపాండ్య కట్ట బ్రహ్మలకు కూడా ఇన్ని తాళ్ళు కట్టలేదు. వీడేంట్రా వాళ్ళని కొట్టి తీసుకురమ్మంటే ప్లంబర్ అంటే అట్లా వెళ్ళిపోయాడు? వీడిని వాళ్ళు చూస్తే పెద్ద డేంజర్ కదన్నా. ఏయ్, ఇంత పెద్ద ఇంట్లో వీడు ఇక్కడ ఉన్నట్టు ఎవరికి తెలుస్తుందిరా? నేను ఇక్కడ లేను అని బయట బోర్డు పెట్టండి. ఏయ్, ఈ వాగుడు ఎక్కువైపోయింది కానీ నోటికి ప్లాస్టర్ అయ్యండి. సరే అన్నా. అయినా మనం పని చేద్దాం అన్నా, వీడిని ఇక్కడే వదిలేసి తాళం వేసుకుని మనం వెళ్ళిపోదాం. సరేనా? 2 రోజులు ఫుడ్ లేకపోతే చచ్చినట్టు సంతకం పెడతాడు. పోనీ టిఫిన్ అరేంజ్ చేస్తారా? రేయ్ వాటర్ చాలు, ఇంకేమొద్దు. మీరు ఇప్పుడు వచ్చారు బాబు గారు? ఇప్పుడే వచ్చా. మా ఎక్కడ? అది బిజినెస్ పని మీద బాంబే వెళ్ళారు. ఓకే ఓకే, మీరు ఎక్కడికి వెళ్ళారు మరి? అది పక్కనే ఉన్న కోల్డ్ ఫామ్ దగ్గరికి చిన్న పని. సరే, బాగా ఆకలి అవుతుంది, మీరు వెళ్ళి నాకు ఏదైనా కాఫీ పట్టరండి. సరే, బిస్కెట్స్ ఉంటే కూడా పట్టరండి. అసలు ప్లాన్ చేసేది ఒకటి అవుతుంది. ఈ దొంగ సచ్చినోడు ఎక్కడికి వెళ్ళాడు? రాని పని చెప్తాను. ఈ ప్లేస్ ఏదో బాగానే ఉన్నట్టుంది. ఇది ఓకే. ఆహా, మంచి కారు దొరికింది. ఏ పాటకి ఆ పాట ఇప్పేసి టైర్ టంగుటూరుకి, బాడీ బెంగళూరుకి అమ్మేయాలి. బాగా డబ్బులు వచ్చేస్తాయి. బాగా డబ్బులు వచ్చేస్తాయి. ఈరోజు ఫుల్లుగా పార్టీ చేసుకోవచ్చు. ఏహే పార్టీ, ఓహో పార్టీ. పాడుకోవడానికి ఎక్కడ ప్లేస్ లేనట్టు డిక్కీలో పడుకుంది. అయ్యో. హలో మేడం, లేవండి. పాడుకోవడానికి ఇంకో ప్లేస్ ఎత్తుక్కోండి. మీ కింద మా రేంజ్లు ఉన్నాయి. అర్జెంట్గా ఈ కారు పార్ట్గా ఇప్పేసి అమ్మేసుకోవాలి. నాకు అసలే టైం లేదు, చాలా పని ఉంది. మేడం, హలో మేడం. కదలట్లేదు. శవమా? బాబోయ్, శవం. దొంగ నా కొడుకు.
అందుకే నేను కారు దొంగతనం చేసి మినిమం చేజ్ కూడా చేయలేదు ఎదవనాయలగాడు. ఇప్పుడు ఎలాగా నీకు కారు వదలలేము, డెడ్ బాడీ ఉంచుకోలేము. అర్జెంట్కి డెడ్ బాడీ అక్కడ పడేసి కారం తీసుకోవాలి. కారం తీసుకోవాలి కదా. ఎంత పని చేసాడు. ఇదేదో పాత హౌస్ లాగుంది. ఈ డెడ్ బాడీని ఇక్కడ పడేసాం అనుకో, మనం సేఫ్. ఎంత బరువుందా నాయన? అరే బాగాలి, ఈ బిల్డింగ్ వీడిది అనుకున్నావా? బంధువులది. సైలెంట్గా దొబ్బేశాడు. ఇంకో విషయం తెలుసా? ఈ బిల్డింగ్లో డబ్బు, బంగారం, వజ్రాలతో పాటు పెద్ద ఖజానా ఉంది. మొత్తం నొక్కేశాడు ఆ కమిషన్. ఎవరో ఉన్నారు చూడు. అన్నా ఇక్కడ ఏదో కొత్తగా కనబడుతుంది. ఇది ఇక్కడే ఉండి మన కథ మొత్తం విన్నట్టుంది. ఇది నోరు తెరిస్తే మనం బుక్ అయిపోతాం. అలాగా, దాన్ని నోరు నొక్కాయి. నొక్కాలా? అన్నా ఇది వచ్చిందే. నోరు నొక్కమంటే చంపుతావురా? సరే, మ్యాటర్ తేలేంత వరకు మనతోటే ఉండని. రండి. తొందరగా తీసుకురండి రా బాయ్. డబ్బు, బంగారం, వజ్రాలు ఉన్నాయా? ఎన్ని రోజులు చిన్న దొంగతనాలు చేస్తాం? అవి కొట్టేసాం అనుకో, ఎస్, రేపటి నుంచి ఐఎమ్ ద కింగ్. 4 రోజులు అండర్స్టాండింగ్ అని ఇక్కడికి వచ్చాం. ఒకే బెడ్ మీద నువ్వు ఆ పక్క, నేను ఈ పక్క పడుకోవడం తప్పితే నాకేం పెద్ద అండర్స్టాండింగ్ కనిపించలా. అండర్స్టాండింగ్ అంటే ఒకే దుప్పట్లో పడుకోవడమా? పెద్దనాన్న గారు, పెద్దనాన్న గారు, పెద్దనాన్న గారు. ఎవరండి మీరు? మీరెవరండి? నేను ఈ ఇంటి ఓనర్ మేనలుడిని. మీరు? నా పేరు చంద్రశేఖర్ అండి. చందు అని పిలిచినా చాలు. మీ మావయ్య గారు నాకు పెద్దనాన్న అవుతారండి. మా మావయ్య గారికి ఎవరు తమ్ముడు కొడుకు లేరండి. అంటే పెద్దమ్మ గారి తరపుంచండి. పెద్దమ్మ గారి తరపున అయితే నాకు ఐడియా లేదండి. ఆయనే ఫోన్ చేసి రమ్మంటే వచ్చానండి. ఆ పేపర్లు తీసుకురమ్మన్నారు, తీసుకొచ్చాను. ఏం పేపర్లు అండి? పెద్దనాన్న కదండి, ఎందుకు ఏమిటని ఎలా అడుగుతామండి. పేపర్లు తీసుకొని రమ్మన్నారండి, వచ్చేసానండి. ఒక పని చేయండి, మీరు ఆ పేపర్లు నాకు ఇచ్చేసేయాలండి. ఆయన వచ్చిన తర్వాత ఇస్తాను. పర్సనల్ అండి. పెద్దనాన్న గారు వచ్చే వరకు ఆ చెట్టు కింద పడుకుంటాను, కానీ పేపర్లు మాత్రం మీకు ఇవ్వనండి. పర్లేదండి, చెట్టు కింద అవసరం లేదు. కానీ సక్కో, ఏంటి బాబు గారు? గెస్ట్ వచ్చారు, మన గెస్ట్ తీసుకెళ్ళి చూపించు. థ్యాంక్స్ అండి. ఓసే బంగారం, ఏంట్రా ఇదంతా? ఇద్దరం ఒకరినొకరు తెలుసుకుందామని వచ్చి షెటిల్ ఆడతావు, జాగింగ్లు చేస్తావు. ఇదేమో మ్యూజిక్ వింటుంది. కాదే, అడ్జస్ట్ అవుతావా? వాట్ ఆర్ యు సేయింగ్? కాదు, బాల్ కొంచెం పైకి లేపమంటున్నా. ఓహో, ఓకే. ఆడుకో రాజా, నువ్వు ఆడుకో. సార్, ఓ మీరా? పెద్దనాన్న గారు రాలేదండి. ఇలా రండి చెప్తా. వద్దులేండి, ఆయన వచ్చాక వస్తాను. ఏంటే రత్నం, ఒక లైఫ్ లేదు, ఒక కలర్ లేదు. అదేలే, కలర్ అంటే లైఫ్. జోకర్లు అసలు లేవు. ఎవరేసారు, నువ్వా నేనా? కాదు, నువ్వు. నేనా? అయితే కన్ఫర్మ్ గా మందే షో. షోనా? యా. ఎలా? లైఫ్, ట్రిపుల్ ఎట్, 4th కార్డు కరెక్ట్ అండి.
షో అండి. ఓహో, పెద్దనాన్న గారు రాలేదండి. పెద్దనాన్న గారి గురించి అడిగితే అంత కోపం ఎందుకండి మీకు? నీ పని మనిషి ఇక్కడ జరిగిందంతా వినదని చెప్పి అరవకుండా నోరు నొక్కా, ఊపిరి అడగ తెచ్చింది. రఫ్ హ్యాండ్లింగ్. మర్యాదగా ల్యాప్టాప్ ఎక్కడుందో చెప్పి సంతకాలు చేసేయి, లేదంటే నీకు కూడా రఫ్ హ్యాండ్లింగ్ తప్పదు. ఏయ్, ఆ ఇంజెక్షన్ వేసేయి. ఏంట్రా పాపమాట చంపోదా అంటుండే. మర్యాదగా ల్యాప్టాప్ నాకు ఇచ్చేయి. సంతకం పెట్టేదాకా నువ్వు బతకాలిగా. చేతులకు ఇచ్చేసి ఏయ్, నడవండి, బాబు కూడా దారికి వస్తాడు. సంజయ్ నాదిరా. అదేం లేదు. పెద్దనాన్న గారు ఇంకా రాలేదండి. చచ్చిపోయాడు. అయ్యో, కావేశం చచ్చిపోయాడా? బయటికి వెళ్ళి పందిరి. అయ్యో, పెద్దనాన్న గారు చచ్చిపోయారా? నా పరిస్థితి ఏంటి? పెద్దనానా, పెద్ద మమ్మీ, అయ్యో. మరి నా పరిస్థితి ఏంటి? ఎక్కడ దాచుంటారు? డైమండ్స్ పెద్ద మొత్తంలో దాచారంటే ఎక్కడ దాచుంటారు? ఈ రూమ్లో ఏమన్నా దాచారా? ఇదిగో నీ ఫస్ట్ ఎస్ఎంఎస్. ఈ ఎస్ఎంఎస్ఏ నాకు కొంప ముంచింది. యాక్చువల్గా రాగినికి పంపించా, నీకు వచ్చింది. సిగ్గులేదు నీకు? ఛీ, అది కాదు రత్నం. ఇదిగో రత్నం, చిల్లే రత్నం, వదులు. రత్నం. అరే ఇదిగో. అబ్బో, ఈరోజు నాకు ఇంక నిద్ర పట్టదు. బాగా రొమాంటిక్లో ఉన్నారు. ఆ రోజు నువ్వేం చెప్పావు? కామేశం పిల్ల ఊరెళ్తుంది, మేము గోవా వెళ్తున్నాం, ఆయన్ని మాయ చేసో మందులో ఉంచో ఇల్లు నా పేరు రాయించుకుంటా అని చెప్పావు కదా. చెప్పాను. వెళ్ళొచ్చావా? ఎక్కడ వెళ్ళాను? నన్ను ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేయమని ఈ కామేశం గడ ఎక్కడో దొబ్బేశాడు. కనీసం ఫోన్ చేసావా? స్విచ్ ఆఫ్. అబ్బా, టీవీ సీరియల్ కథలు నాకు చెప్పకు. 6 నెలలుగా ఇదే చెప్తున్నావు. చూడు, 2 రోజుల్లో వస్తాను. ఇంటి పేపర్లను ఇచ్చేయి, లేకపోతే నా అడ్వాన్స్ నాకు తిరిగి ఇచ్చేయి. జాగ్రత్త, అర్థమైందా? నాటకాలు అర్థం. ప్రతి చెత్త నా కొడుకు వచ్చి బాడీ వినేసావా? కళ్ళు మూసుకొని మొత్తం వినేసా. ఎవరు చెప్తావు? ఇద్దరు చెప్తాను. ఇద్దరికా? అడిగినోడికి అడగనోడికి. బాబా బాబా, ఎవరితో చెప్పకే, నీకెంతో కొంత అడ్జస్ట్ చేస్తా. ఏంటి అడ్జస్ట్ చేసేది? నీకు బంపర్ ఆఫర్ ఇస్తాను, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. హెల్పా? ఎస్. ఈ ఇంట్లో నీకు తెలియని ఇంకొక మ్యాటర్ ఉంది. మ్యాటరా? ఎస్, చెప్తా విను. అర్థమైంది కదా? అది మ్యాటర్. నాతో చేతులు కలిపామనుకో 50-50. సరే, నాకు ఓకే. ఇంత కామేశం ఎక్కడ? సీక్రెట్. అరే ఎవరు అత్త? ఏమో గురుగారు, ఆయన ఎవరైతే మనకే మన అమ్మ ముగ్గేయడానికి వచ్చినా ఆ పని చూసుకొని వెళ్ళిపోదాం అంతే. అమ్మ ముగ్గేదా? అమ్మ ధనలక్ష్మి, అమ్మ ధనలక్ష్మి, తల్లి మాత ఎక్కడున్నావా తల్లి? ఎవరో కట్టేశారు పాపం. ఏంటది గురుగారు? వాళ్ళు ఎవరో తెలుసా? తెలియదు. మరి నీకెందుకురా? మనం వచ్చిన పని మరి ముగ్గేసుకోలే కానీ ఆడు అంటే నేను టెంప్ట్ అయిపోయి ఈవిడేమైనా చేస్తే ధనలక్ష్మి క్షమిస్తా. కూర్చో, మన పని ముగ్గేసుకోవాలి అంతే. అరే నువ్వు ముగ్గుది.
చెప్తుంది నిజమేనా? కామేశంగా లేడంటుంది. దీని మాట నమ్మబుద్ధి కావట్లేదు. వాడిక్కడెక్కడా కనిపించట్లేదే. వాడు దొరకాలి. దీనికి పెడతా సీమట పక్క. రేపొస్తా. ఓం లక్ష్మి తెల్లాయ నమః. ఓం వాళ్ళ తెల్లాయ నమః. పెద్దమ్మ తెల్లాయ నమః. వాళ్ళ చిన్న తెల్లాయ నమః. ధనలక్ష్మి తెల్లాయ నమః. వాళ్ళ చెల్లి లక్ష్మయ నమః. అరే బొట్టు పెట్టి పసుపు దండ పెట్టుకో. ఓం ధనలక్ష్మి నమః. దండం పెట్టు. అమ్మకు దండం పెట్టు. అమ్మ దండం పెట్టు. మొక్కుకో. చల్ చప్పుడే కూడా అమ్మ కోపం వస్తాయి. దండం పెట్టు. ధనలక్ష్మి తల్లి మమ్మల్ని అమ్మ దండం పెట్టు. లంక బిందెలు వస్తాయి. దండం పెట్టు. అంత మంచి జరుగుతుంది. 6 భోజనాలు 6 లంక బిందెలు ఆగింది. ముడిపడింది. రావాలి. ఎందుకు గురుగారు? అడ్డుపడింది. రేపు వస్తుంది. రేపు మనం ఇదే టైంకు రావాలి. అంతే పైకి లేక. అరే ఏ దగ్గర దూరం. అమ్మ తల్లి చదువుకో అమ్మ. సరేనా? ఈడ కట్టేసింది వాటి సరిపోయింది. కానీ లేకపోతే నీ బతుకు ఆగమైపోతుంది. ఏ దూరం అవుతావా జరుగు. అరే రేపు అమ్మ చూసుకుంటా. అంతా డోరేస్తాయి. ఓ అమ్మని ఆ కరోడా నిన్ను ఇక్కడ దాచిందా? నా దగ్గర అడ్వాన్స్ తీసుకొని నేను ఇక్కడ దాచిందా? పెద్ద కిలాడే. ఇంకో సెటప్పా? ఆ సుబ్బరాజు వాళ్ళ బ్యాచ్ వచ్చి దీన్ని ఇక్కడ పడేసి వెళ్ళిపోయారు. సెటప్ కాదు, శవం. శవమా? చంపి పడేశారు. ఎందుకు చంపారు? ఎందుకు చంపారు నాకేం తెలుసు. పాపం దాన్ని కూడా తీసుకురావా? పదా నోరు మూగిగా చేస్తానా? వీళ్ళ వాళ్ళకం చూస్తుంటే కామేశ్వరం వచ్చేదాకా వీళ్ళు ఇక్కడ నుంచి కదిలేటట్టు లేరు. అసలు కామేశ్వరం ఎందుకు వస్తాడు? మన పని వరకు రాడు కదా. మరి వీళ్ళు ఇక్కడే ఉంటే మన పని ఎలా? చెప్తాను. వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టాను, వాళ్ళు వెళ్ళిపోతారు. మరి గొడవలో పెట్టాలి. గొడవ ఎలా పెట్టాలి నన్ను అడుగుతున్నావా? ఆ విషయంలో నువ్వు పెద్ద మడతకాజే కదా. ఊరుకో, నువ్వు మరీ పొగడేస్తున్నావు. నీకు ఇది పొగినట్టుందా? వాసినీయ ఇదేంటి ఉప్మా? నేను నీకు పెసరెట్ చేయమని చెప్పాను కదా. బాబు పెసరెట్ వద్దన్నారు అమ్మగారు. నేనే ఉప్మా చేయమన్నాను. తినవా? నా మాటని నా ఇష్టాల్ని నువ్వు కేర్ చేయవు. నువ్వెప్పుడు ఇంతే. నా మీద పెత్తనం చలాయించాలనుకుంటావు. జస్ట్ హిట్ యువర్ ఈగో. రత్నం ఇదిగో అమ్మాయి రత్నం. మీరిద్దరు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారా బాబు గారు? ఉప్మాకే ఇంత సీన్ చేస్తే రేపు పొద్దున మాట పెరిగి మీ సంసార నాకెందుకులేండి. అయినా దీనికి బాగా ఎక్స్ట్రాలు ఎక్కువైనాయి. అసలు మీరు ఏమడిగారని సింపుల్ గా ఒక పెసరెట్ అడిగారు. దానికి అంతలా నో అనాలా? ఇంకా మీకు పెళ్ళైతే మీ ఫేవరెట్ పెసరెట్ శాశ్వతంగా మర్చిపోవాల్సిందే. ఏయ్, నేను ఇడ్లీ తింటానో ఉప్మా తింటానో నా ఇష్టం. యూ మైండ్ యువర్ ఓన్ బిజినెస్, ఓకే? చిచ్చు పెట్టాను, ఇప్పుడు మొదలవుతుంది. ఇక్కడ ఆపావేంటి? దిగు చెప్తా. ఇక్కడ పెసరట్టు చాలా బాగుంటుంది. చిన్నప్పుడు నాకు మా మామయ్యకి ఇదే అడ్డ. ఇతని పేరు మల్లన్న. బాబు గారు బాగున్నారా? బాగున్నాను మల్లన్న. కూర్చోండి బాబు. రామ్మా. ఏం బాబు గారు పెళ్ళికి పెళ్ళలేదండి బాబు? పెళ్ళి ఏంటయ్యా? ఏంటి మల్లన్న ఉన్న వాకే చేస్తుంటే మధ్యలో నీ యాంకరింగ్ ఏంటి? వెళ్ళి పెసరట్టు పని చూడు. నాకెందుకని. సర్లే 2 పెసరట్లే. అవు ఏంటి ఊహా ఏంటి? అబ్బా అదొక లాంగ్వేజ్లే అమ్మా. ఇప్పుడు మనకు సాఫ్ట్వేర్ లో ఉంటాయి శాప్, C++, అలాగే ఇది. అదే ఏంటంటున్నా? తినకా బాగుందిరా. పెసరట్టు బాగుందిరా.
Game start now. అబ్బో చేసింది ఫైట్. ఈ నొక్కుడు చాలదు, ఎక్కు తొక్కు. పెళ్ళవని నీ బెండు తీస్తా. కొంచెం కింద చూడు, కొంచెం రత్నం కింద రత్నం. అదేంటి పెసరెట్ వంగతో విడిపోతారు అనుకుంటే మా పెసరెట్ కాంబినేషన్ లో కలిసిపోయారు. కంగారెందుకు, కాకరకాయ వండేసి పెట్టేసేయి. కాంబినేషన్ కల్లా. బాబు గారు ఏంటి కూర వండాలనేగా? కాకరకాయ వండు, బాగా నొప్పులుగా ఉన్నాయి, యాంటీబయాటిక్ లో పనిచేస్తుంది. సూపర్ నందు, నాకు ఇష్టమే. కోసి కారం పెట్టి వండు సక్కు. మసాలా కూడా బాగా దట్టించు. వెళ్ళు. మీ జంటను చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది బాబు గారు. ఏంటి ఇలా ఎక్కి తొక్కించుకోవటం? అబ్బే అది కాదు, మీరు ఇలానే ఇంకో 10 రోజులుంటే చాలా బాగుంటుంది బాబు గారు. 10 రోజులు ఏంటి? నువ్వు ఇక్కడే ఉంటానంటే నీతో పాటు నేను కూడా ఉంటా. పర్మనెంట్ గా ఉంటావా? మీరు ఎప్పుడు ఇంతే. అయ్యో ఎందుకే పంది తన్నావు? మనవే 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 బాగున్నాయి. ఎవరు తీసుంటారు? ఇక్కడికి ఎలా వచ్చాయి? అంటే మనల్ని ఎవరో వాచ్ చేస్తున్నారు. మా మామయ్య ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫే. సండే కల్లా వస్తా అన్నాడు, ఇంతవరకు దిక్కులేడు. అసలేమై ఉంటుంది? దీనమ్మ కడుపు మాడ ఏంటిది? రెప్ప వాల్చుకుని నన్నే చూస్తుంది. అసలు ఏంటి నీ క్యారెక్టరు? కొంచెం ఎక్స్ప్రెషన్ మార్చు. నోరు తెరిచి అరు, నన్ను భయపెట్టు. కొంచెం అరు ప్లీజ్ ప్లీజ్. కమాన్ కమాన్ కమాన్. ఇలా కామ్గా మాత్రం ఉండవు. ఇది చూస్తుందా? కళ్ళు తెరిచి నిద్రపోతుందా? నిన్ను నేనేం చేయను. నీకంత సీన్ లేదులే. నీకెలా తెలుసు? అవన్నీ పక్కన పెట్టు. ఈ అమ్మాయి ఎక్కడ? ఎందుకు చంపాలి. ఎవరు చంపమన్నారు? కామేశం. ఎంత ఇస్తానన్నాడు? 10 లక్షలు. నేను నీకు కోటిస్తా, కమిషన్ లేపే. నా దగ్గర ఇలాంటి కోట్లు చాలా ఉన్నాయి బేబీ. నేను చెప్పింది ఈ చీప్ కోట్ల గురించి కాదు. ₹1,00,00,000 క్యాష్. కోటా? కన్ఫర్మ్? డబుల్ కన్ఫర్మ్. డీల్ ఓకే. అన్నో కామేశం గారు జంప్ అన్నో. ఈ షో ఏమైనా తింటారా అన్న? డెడ్ బాడీ తింటామేంట్రా? నా ఊడల మరి సీరియల్లో సేమ్ గిట్లనే డెడ్ బాడీ నుంచి దయ్యం బయటకు వచ్చి బతుకున్న పొరగా తినేసింది. చస్
అయితే బొక్కలేరా? బొక్కలు తినేసినేమానా? ఈ వెంకటగాడిని ఇక్కడ కట్టి పడేంట్రా. ఏందన్నా నన్ను కట్టేయమంటావు? నేనేం చేసినా? లేకపోతే దయ్యం గియ్యం ఏంట్రా? అది కాదన్నా, కామేశం తప్పించుకుని పారిపోయాడురా బేవకూఫ్. మరి ఎట్లన్నా? ఎట్లా అయిందిరా? ఈ బంగ్లాకి వాడు గబ్బిలం లాంటోడు. ఎక్కడ ఎగిరినా ఇక్కడే వాళ్తాడు. వాడు ఎప్పుడు వచ్చేది మనకెట తెలుస్తుందన్నా? నువ్వు ఒక పని చేయి, ఇక్కడే ఉండి దూరం నుంచి వాచ్ చెయ్యి. వాడు ఎప్పుడు వచ్చేది ఏం చేసేది నీకే అర్థమవుతుంది. సమజైందా? సరే సరే అన్న. ఓకే నడు. ఈ జాగింగ్ చాలు కానీ వెళ్ళి షటిల్ ఆడదాం పదా. ఏంటి దీనికే అలసిపోయావా? నిజం చెప్పనందు, ఆ ఫోటోలు మీ మామయ్యకి నువ్వే పంపించావు కదా? రాత్రి నుంచి ఇదే ప్రశ్న అడిగి అడిగి చంపుతున్నావు కదే. దినక్కుతా కసక్కూరో. మీ మామయ్య కూతురు నీకు వరుసే కదా, ఎందుకు చేసుకోకూడదు? మా మామయ్య నన్ను చిన్నప్పటి నుంచి బాగా పెంచాడు, చదివించాడు. ఇంకంతకన్నా ఏం కావాలి? చదివించారు కదా, పిల్లలు ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏమీ లేదు రత్నం. మా మామయ్యకి ఏంటి, బాగా రిచ్. ఆయనకి తగ్గ రేంజ్లో ఎవరినో ఒకరిని తెచ్చుకుంటాడు, టెన్షన్ లేదు. నువ్వు వెళ్ళి ఆడవే. బృందావనం సోయగం తననా. నందు, మీ మామయ్య కూతురు పెళ్లి విషయంలో నీ సెంటిమెంట్కి అసలు కారణం నాకు అర్థమైందిలే. ఏంటో ఆ కారణం? నువ్వు మీ మామయ్య కూతుర్ని చేసుకుంటే అణిగి మణిగి ఉండాలి. ఏం చెప్పినా ఐస్ బాస్ అనాలి. అదే నాలాంటి అమ్మాయికురాల్ని చేసుకున్నావనుకో, నుంచోమంటే నుంచుంటాను, కూర్చోమంటే కూర్చుంటాను. ఆహా, అందుకేగా అందరినీ ఓయ్ అక్కడ యూరిన్ బైకు, ఇక్కడ ఇంతే గాలి పీల్చాలి, కొద్దిగా అన్నం తిను, ఇలా న్యూట్రిషన్ కబుర్లు చెప్పి జనాలు బుర్రలు తింటావు. నువ్వు పెద్ద హిట్లర్వి. నీకంటేనా? బాబుగారు, మీరు ఇక్కడికి హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి వచ్చారా లేకపోతే పెళ్లి చేసుకోవడానికి వచ్చారా? నీ ఇంట్రెస్ట్ ఏంటి? ఏమీ లేదు, మీ ఇద్దరు జంట చాలా బాగుంటుంది. కొట్టుకున్నా బాగుంటారు, కలిసి ఉంటే ఇంకా బాగుంటారు. వెళ్ళి పని చూసుకో. ఏంటే నీ కోపం ఎక్కువవుతుంది ఈ మధ్య. అయినా బాగుంటావు నువ్వు కోపంలో, నీకు అర్థమవుతుందో లేదో. భలే వేసిందిరా బిస్కెట్. ఈ దెబ్బతో వీళ్ళౌట్. మర్యాదగా చెప్పు, కామేశాన్ని ఎక్కడ దాచావు? నేను దాయడం ఏంటి? కవరింగ్ వద్దు, నాకు తెలుసు. నేను వాడిని అక్కడి నుంచి ఈ గదిలోకి మారిస్తే నువ్వు ఇంకో గదిలోకి మార్చావు. నీ ఎవ్వ నువ్వేం మాట్లాడు, నాకేం అర్థం అవట్లేదు. ఏం యాక్టింగ్ అనేది? డ్రామాకి ఎక్కువ, సినిమాకి తక్కువ. నాకేం తెలియదని చెప్తున్నానా? ఆపు. వాడిని దాచుకో, ఉంచుకో, చంపుకో, నాకు అవసరం లేదు. 24 గంటల్లో ఈ ఇంటి పేపర్ల మీద సంతకం చేయించి ఆ పేపర్ నాకు ఇవ్వకపోతే నీ ఎవ్వరమంతా పోలీసులు చెప్పి బొక్కలతో ఇచ్చేస్తా. వస్తా. శిష్య, ఈరోజు నిధి దొరుకుతుంది. ఈ ఇంట్లో ఎవరినో వదిలేద్దు. అందరి నెంబర్ రాసుకో. నిధి దొరికిన తర్వాత మనం పనులు ఎవరు అరవకు. అమ్మ పడుకుంటే లేవదు. అరే ఇతరేంటి ఇక్కడ? ఇతరు ఇక్కడ మెంటలా? మెంటల్ ఏంటి మరి? లేకపోతే ఇతను నా రూమ్ లో కట్టేసిరుగా. ఏ గదిలో? ఆ గదిలో. నీకు మెంటల్ ఎక్కినట్టుంది. ఎవరిని చూస్తా? ఎవరు? ఐశ్వర్యం అడుగు, తెలుస్తుంది నీకు. ఐశ్వర్యాన్ని కూడా ఇక్కడే చూసావా? చూసినా శిష్య, పేరు తెలియకపోయినా ఐశ్వర్యాన్ని ఎంత కాన్ఫిడెన్స్ చెప్పగలరు. దట్ ఈస్ గురువు. మరి పచ్చి తాగుబోతులో ఉన్నాడు. నీకు మీరే సాటి గురుజీ. సర్లే, ఐశ్వర్య సంగతి పక్కన పెట్టి మీకు ఇంతకేం కావాలి? అది సీక్రెట్, అతనికే చెప్పాలి. నాకు చెప్తే ఆయన చెప్పినట్టే. అబ్బా నువ్వు అంత సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు. జన్మభూమి. జన్మభూమా? మాకు ఆంధ్రభూమి వస్తుంది. జన్మభూమి అంటే పేపర్ కాదమ్మా, ప్రొఫెషన్ అంటే తపస్సు. ఆయన దేవుడికే కొబ్బరికాయ కొట్టు, ఇంకా తపస్సు ఒకటి. అరే ఇది మంచి మఫ్లీ కఫ్లీ క్యారెక్టర్. డైరెక్ట్ మ్యాటర్ చెప్పు. ఇదిగో అమ్మా, మీ ఇంటి కింద చాలా పెద్ద నిధి ఉంది. దాన్ని తవ్వి బయటికి తీయటమే జన్మభూమి అంటే. నిధా ఈ ఇంట్లోనా? నమ్మవా? నువ్వు నమ్ముతలేవో తమ్ముడు? డైరెక్ట్ బయటది. అది ఇదిగో గురూజీ,
ఇది ఇగో చూడు డాడీ, ఇది ఏందనుకున్నావు? ఇది ఏంది? మేము పిచ్చోళ్ళమై బొట్టు పెట్టుకొని ఉంగరాలు పెట్టుకొని తిరుగుతామా? ఇది చూడు, ఇప్పుడు చూడు. నమ్ముతావా నిజుందని? ఓకే అయితే 50-50. మరి అది 90 వేసాక నీ బాధ చెప్తానని భార్యకి తీసుకొచ్చావు. 3 90 అయినాయి. విషయం మాత్రం ఎంటీ. పక్కా ప్లాన్ చేసి నా భార్యని చంపేసావా? ఎవరికైనా తెలిసిందా? లేదు, ఎవ్వరికి అనుమానం రాలే. ఇంకెందుకు బాధ? ఆస్తి పేపర్లు పెట్టాలి, ఏళ్ళు పత్రించుకో, మర్చిపోయా. బాడీ నేను చేసావు, కాల్చావా పూడ్చావా? కారులో పెట్టా. మరి ఏరే ముద్ద తీసుకొచ్చుగా. తొందరక్కడికి ఎవడో కారు కొట్టేశాడు. కారు ఎక్కడుందో దొరికితే మీ ఆవిడ సేవం దొరుకుతుంది. అప్పుడు డెడ్ బాడీస్ ఫింగర్ ప్రింట్ తీసుకోవడం డెడ్ ఈజీ. కారు దొరుకుతుందో లేదో మీ గురువు గారిని కన్సల్ట్ చేయండి. బ్యాడ్ టైం అండ్ అవుట్ ఆఫ్ స్టేషన్. కారు కంపల్సరీ దొరుకుతుంది. ఎంత కాన్ఫిడెన్స్ గా ఎలా చెప్తున్నా బ్రదర్? కారు కొట్టేసినోడికి ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండదా? యా, ఇట్స్ మీ. అమ్మగారు వచ్చేసారు. నువ్వు ఎవరంటే ఏం చెప్పాలి? అర్థమే కదా, గారు యాడ్ చేస్తే అయిపోయా. చాలే సంబరం, నువ్వు మూసుకున్నా దొర. ప్రయాణం బాగా జరిగిందా అమ్మగారు? ఎవరి కుర్రాడు? వీడా మా మరిదమ్మగారు. అయ్యగారు ఊరు వెళ్ళే ముందు వీడిని పళ్ళు పెట్టారు. నమస్కారం పెట్టరా. నమస్కారం పెద్దమ్మగారు. సర్లే, లగేజ్ తీసుకురా. అలాగే తీసుకురా. బాగున్నారా అత్తయ్య? బాగున్నాను నందు. పింకీ రాలేదా? ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా, హాస్టల్లో ఉంది. నువ్వు వచ్చావు కదా, రమ్మని చెప్తానులే. అవును, మీ మావయ్య ఎక్కడా? అదేంటి అత్తయ్య, బాంబే నుంచి డైరెక్ట్ గా వరంగల్ పెళ్లికి వస్తానడుగా, రాలేదా? రాలేదు. మరి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చిందే. ఆయన ఎప్పుడు ఇంతే, ఇల్లు దాడితే దొరకరు. ఈ అమ్మాయి నేనా నువ్వు పెళ్లి చేసుకునేది నందు? అవును అత్తయ్య. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా, చాలా బాగుంది. సక్కు గీజర్ ఆన్ చేయి. సరే అమ్మగారు, మీరు ఆడుతూ ఉండండి. ఇదిగో అత్తయ్య చేసిందిగా, మనం రేపు వెళ్ళిపోదామా? నోయింగ్ ఈచ్ అదర్ అయిపోయిందా? శాంపిల్ ఇప్పుడు శాంపిల్ రత్నం, ఒరిజినల్లో ఉంటుంది అసలు మజా. అబ్బా, చేయగడుకొని ప్లేట్ ఇలా పట్టుకో, చేయి కడుగు. చాలా థ్యాంక్స్ అయ్యా, ఎగ్గేసి ఫుడ్ పెట్టావు. రేపు మటన్ బిర్యానీ పెట్టిస్తాను. మటన్ బిర్యానీయా? పెట్టిస్తాలేవయ్యా. ఓకే, ముందు నీదెక్కడుందో చెప్పు. ఇదిగో 2 రోజుల నుంచి నువ్వు అడుగుతున్నావు, నేను చెప్తున్నాను. అయినా డబ్బుంటే బ్యాంకులో దాచుకుంటారు కానీ ఇంట్లో ఎవరన్నా దాచుకుంటారా చెప్పు? నేను నమ్మను. ఈ ఇంట్లో ధనలక్ష్మి ఉందన్నాడు, పూజలు చేస్తున్నాడు కదా. అబ్బా, వాడెవడో పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చేట్టున్నాడు. ఇదిగో ఓ 10 లక్షలు ఇస్తాను, నన్ను వదిలే చెప్తా. వదలను మామా, వదలను. మామనా? అవును మామా. ఏం లేదు మామా, నీ కూతురికి లైన్ వేసాను అనుకో, పెళ్ళానికి పెళ్ళం దొరుకుద్ది, నీ ఆస్తి మొత్తం నాదవుద్ది. అంతవరకు నువ్వు నా అండర్వేర్లో ఉండాల్సిందే. అండర్వేర్లో కాదురా నీ అబ్బా, అండర్ గ్రౌండ్ లోనే అనాలి. నీ స్మోకింగ్ ఇంగ్లీష్ ఆపుతావా? స్మోకింగ్ ఇంగ్లీష్ కాదురా, స్పోకెన్ ఇంగ్లీష్ అనాలి. నువ్వు వాగుతూనే ఉంటావా లేకపోతే ప్లాస్టర్ వేసేమంటావా? అవసరం లేదు, నేనే వేసుకుంటాను ప్లాస్టర్. ఇది కరెక్ట్. అమ్మ మమ్మీ చూడలేదు. వచ్చావా? సినిమాల్లో పోలీసులాగా లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చావు. అవును, నేను ఇక్కడ ఉన్నట్టు నీకెవరు చెప్పారు? వేర్ ఎవర్ యు గో ఐ ఫాలో. అబ్బో, తొక్కావులే పేడ, ముందు కట్లిప్పు. అబ్బో, నవ్వింది చాలే గాని నేను చెప్పిన పని ఏం చేశావు? రత్నాన్ని చంపితే 10 లక్షలే, నిన్ను చంపితే కోటి. నన్ను చంపితే కోట ఎవరిస్తారు? సక్కు. పోమ్మా, ఇది చీటింగ్, అంతా తొండి. ముందు కాంట్రాక్ట్ ఇచ్చింది నేను. ఎవరిచ్చారన్నది కాదన్నయ్య,
డీల్ అయ్యిందా లేదా? అబ్బా రాదు మామా, ఎవరు కొట్టారు? ఎవడు కొట్టాడన్నది కాదురా, రాడ్డు పడిందా లేదా. గన్నున్నోడు ముందే చూస్తాడు, అదే రాడ్డున్నోడు రౌండ్గా చూస్తాడు. ఆఫ్టర్ ఆల్ కోర్టు కోసం మా మామని చంపాలనుకుంటావా? ఆయన పోతే డబ్బు గురించి ఎవడ్రా చెప్తాడు? నీ బాబా నా బాబా. మామా నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో, రేపు కలుద్దాం. నువ్వేదో చేస్తామనుకుంటే పోయి పోయి వాడి చేతిలో దెబ్బలు తిన్నావు. సారీ ఐశ్వర్య, ఈ వేలు మొదలు లేచుకోవడానికి వచ్చా, కొంచెం హెల్ప్ చేయి. ఇది చెప్పాడన్నా. నో యూజ్. నా భార్య తమ్మి. నీ భార్యనా? పని మనిషి అనుకొని నోరు నొక్కినా చచ్చింది. సారీ అన్నా. ఏంటి నేనైతే రే బట్టె బాస్, నా పెళ్ళాన్ని చంపుతావు బే? తప్పైందన్నా. అరే ఏంది అంత అమ్మ తెలియదా? సరే అయిపోయింది, అయిపోయింది. ముందు డెడ్ బాడీ తీసి కాళ్ళు పెట్టు, మీ సంగతి తర్వాత చూసా. తొందర. ఒక్కడిది ఇద్దరు మొగోళ్ళ నేను ఒప్పుకోను. భారత రాజ్యాంగ చరిత్రలో ఏ చట్టం ఒప్పుకోదురా పోయి. అన్న పిల్లం అయితే అన్న చూసుకోలే. ఆఫ్టర్ ఆల్ ప్లంబర్ గాడి ఓనర్ లా ఫీల్ అవుతుంది రా పోయి. సార్ ఇది కాదన్నా. అమ్మ వాడు కూడా మీరు మనుషులా గొడ్లు తిరుగున్నారేం రా పోయి. ఏంటి గుసగుసలు? ఏం లేదన్నా. ధనలక్ష్మకు పూజ టైం అయింది, ఐశ్వర్య దగ్గర నుంచి వెళ్ళిపోయి. ధనలక్ష్మి మాతకు పూజ. నేను కూడా ఏం రో టార్చర్ తీరు పైకి వస్తున్నాడు, చక్కర కూడా చంపేస్తా. వెళ్ళిపో. ఏ నువ్వు రారా, అమ్మకు పూజ కూర్చో. నిమ్మకాయలు పెట్టు, ముగ్గై, పసుపై, కుంకుమై, అగరబత్తులు పుట్టేసు. అమ్మకు దండం పెట్టు. అమ్మ ధనలక్ష్మి, ఈసారైనా మమ్మల్ని కరుణించి మమ్మల్ని దీవించి రాత్రి 10 గంటలకు అమ్మ వస్తున్నది. అమ్మ వస్తుంది, మనకు రగ్గ పిల్లలు తెప్పిస్తుంది. జై అమ్మ, జై అమ్మ. దండం పెట్టు, దండం పెట్టు. అత్తయ్య, అత్తయ్య ఎక్కడున్నారా? మీ మావయ్య వచ్చేదాకా ఉండొచ్చు కదరా? లేదత్తయ్య, ఆఫీసులో పని ఉంది, ఇంకోసారి వస్తాలే. అమ్మాయితో అసలు మాట్లాడినట్టే లేదు. మీ మావయ్య వస్తే నన్ను తిడతాడు. లేదత్తయ్య, నేను ఒక పని చేస్తా. ఇక్కడ ఎలాగో సిగ్నల్ ఉండడం లేదు, ఆఫీస్కి వెళ్ళి చేస్తాను. ల్యాండ్ లైన్ నుంచి చేయొచ్చు కదా బాబు. ఓ ఐడియా బాగుంది. కామేశం సక్కు ఇవేంటి ఇక్కడ ఉన్నాయి? ఇదేంటి మావయ్య ఫ్లైట్ టికెట్స్ ఇక్కడ ఉన్నాయి? మరి ఫ్లైట్ టికెట్స్ ఇక్కడే ఉంటే మీ మావయ్య బొంబాయికి ఎలా వెళ్ళారు? టికెట్స్ కామేశ్వరరావు 53 సక్కు. మరి అయ్యగారు ఎక్కడికి వెళ్ళింటారు? ఇది మావయ్యది గోవా టికెట్స్. ఏంటి మ్యాటర్ చెప్పు. చెప్తాం. అమ్మగారు ఊరు వెళ్ళిన తర్వాత ఏంటిది? కరెంట్ బిల్లా? అవి ఫ్లైట్ టికెట్లే గోవాకి. గోవానా? ఫ్లైట్ టికెట్స్? ఉత్తి కబుర్లు అనుకున్నాను. మంచి ఊపు మీద ఉన్నారే. అప్పుడు ఏం చూసావు? గోవాలో హార్స్ రైడింగ్ మొదలెట్టానంటే గుర్రానికి సొంగపడాల్సిందే. మరి ఫ్లైట్ ఎన్నింటికి డార్లింగ్? సాయంత్రం 4 గంటలకి. ఇదిగో ముందు నువ్వు వెళ్ళి ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేయి, తర్వాత నేను వస్తాను. లేకపోతే డౌట్ వస్తుంది. నేను బయలుదేరతా. ఇప్పుడే ఎందుకే? ఫ్లైట్ సాయంకాలం. ప్యాక్ చేయాలి కదండి. కాసేపు హార్స్ రైడింగ్ చేద్దాం రావే. ఏం చేసావే? మా ఆయన ఏం చేసావే చెప్పు. ఎక్కడ దాచావే మా ఆయన్ని? మీరు ఊరుకోండి అత్తయ్య. చెప్పు, ఎక్కడ దాచావు మావయ్యని? చెప్పు. ఆనంద్ అది అంటే మీరు అది అంటారు. అతను ఎక్కడున్నా నాకు తెలియదు. ఆనంద వాడెవడో? ఇల్లు కొనడానికి అడ్వాన్స్ ఇచ్చాడు. ఇల్లు కొనడానికి ఇచ్చాడా? ఇల్లు ఎవరు అమ్ముతున్నారు? నేనే. ఆహా, దొంగలు ఊర్లు పంచుకుంటున్నారనమాట. నరికేస్తా. ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడాడు చెప్పు. అది ఆనంద్ ఎవరెక్కడ? అదిగో అతను. అచ్చా,
ఇచ్చినాదయ్యా చకతే హుయారా చిందులేవో చూసుకోమియా పటాసై గుండెలో నా తేలినాదయ్యా కనుకే పరారయ్యేదికెక్కి కూసే బాపయ్యా నడుముంపులో నెలవంతనే మరి దాచినారయ్యా కొనగోట మీది కాక తీర రెచ్చిపోసియ్యా అరమెరెసిన అందానికి అడ్రస్ నేనయ్యా నా చూపు ఒళ్ళు తాగగానే నీరు గారిపోతారయ్యా మాయా 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 ఇది మాయనా మాయా అని అన్నారయ్యా మా మామియా అయ్యో రయ్యో రయ్యా నాకు కేలాగరయ్యా కడిమేశారయ్యా ముక్కాంబియా కళ్ళలో ఉన్న మెరుపేలాగినాదయ్యా నీ మత్తులో కొవ్వొత్తినై కరిగేందుకే ఆయా నా బాడీ స్పాన్సర్ రేటు కట్టేవాడు లేడయ్యా అయినా సరే నీ కోసమే నే లొంగి దిల్దియా స్పీడ్కి వాడికి పడిగాపులై దునియా నా ఇంటి ముందు కాపలై ఉంటారు బాబాయా నీ కళ్ళతో నా కుంపటి కూల్చేసి పోవయ్యా అసలింత కన్నా ఆగడాలు చూడలేకపోరయ్యా మాయా 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 ఇది మాయనా మాయా అని అన్నారయ్యా మా మామియా అయ్యో రయ్యో రయ్యా నాకు కేలాగరయ్యా కడిమేశారయ్యా ముక్కాంబియా చెప్పు. ఆ రోజు సక్కుని ఇంటి పేపర్లు అడుగుదామని వెళ్ళాను. ఇంట్లో ఎవరో పూజలు చేస్తున్నారు. తర్వాత ఒక గదిలో మీ మావన్ని చేతులు కట్టేసి కుర్చీలో ఉన్నారు. పక్కనే ఒక లేడీ కూడా ఉంది. మమ్మీ ఇంకొకత అదే తక్కువలాగే ఇంకో సెటప్ అనుకున్నా, కానీ కాదు. నీకెలా తెలుసు? అది డెడ్ బాడీ. ఆ పూజలోనే తెచ్చినట్టున్నారు. వాళ్ళే మామయ్యని తీసుకెళ్లారా? ఇదే దాచింది. అయ్యో అయ్యో నాకు ఏ పాపం తెలియదు, చెప్తుంటే అర్థం కావట్లేదు. మీ మామయ్యని చెప్పడానికి ఒక కిల్లర్ తో ₹1,00,00,000 డీల్ కూడా చేసుకుంది. అయ్యో ఆ కిల్లర్ ని పెట్టించింది మన అయ్యగారే. మామయ్య ఆయనకేంటి అవసరం? అమ్మాయి గారిని చంపడానికి. రత్నమాలనా? ఇది ఇంకో డ్రామానా? మీరు అమ్మాయి గారిని పెళ్లి చేసుకోవడం ఆ అయ్యగారికి ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే ముహూర్తాలు ఎందుకు పెట్టిస్తాడు? అదంతా ఒక డ్రామా. అసలు నిజం ఏమిటంటే ఈ ఆస్తంతా మీదే. ఆ విషయం మీకు తెలిసిన రోజు ఆస్తంతా తను చేజారిపోతుందని, అలా పోకూడదంటే వెంకిని మీకిచ్చి పెళ్లి చేయాలి. దానికి అడ్డుగా ఉన్న అమ్మాయి గారిని చంపేయాలి. అందుకే ఒక కిల్లర్కి 10 లక్షలు ఇచ్చి డీల్ కుదుర్చుకున్నారు. ఐఎమ్ సారీ రా, నీ మీద ఎంత కుట్ర జరుగుతుందని నేను ఊహించలేదు. ఐఎమ్ రియల్లీ సారీ. నాకు ఈ ప్రపంచంలో ఉన్నది ఇద్దరే, ఒకటి మామయ్య, 2 నువ్వు. మామయ్య క్యారెక్టర్ తెలిసాక చాలా బాధేసింది. అది నీపై హత్య ప్రయత్నం జరగటం నిజంగా సిగ్గుగా ఉంది. నువ్వు కూడా నన్ను క్షమించకపోతే నేను అనాథనైపోతాను. లవ్ యూ నందు. ఈ కార్యవర్ధి ఎక్కడుంది? నాకేం తెలుసు, ఏమో. ఎనీ డౌట్?
ఎవరితో అయి ఉంటుంది? నీ ఆర్టీఏ ఫ్రెండ్ ఉన్నాడుగా, వాడికి ఫోన్ చేయి తెలుస్తుంది. యా. హలో ప్రసాద్, అరే ఇక్కడ AP 032277 కారు ఉందిరా, ఎవరిదో ఉంటుందో కొంచెం కనుక్కో, ఎంక్వైరీ చేసి నాకు ఫోన్ చేయి, మళ్ళీ చేస్తా నీకు. అగ్ని 15 years ఇన్ డిపార్ట్మెంట్, 15 minutes లో కేసు సాల్వ్ చేస్తా. అగ్ని ఎస్ఐ అగ్ని 15 years ఇన్ డిపార్ట్మెంట్, 15 minutes లో సాల్వ్ చేస్తా. ఆల్రెడీ గంట అయింది. అవుతుంది సార్, ఇది ఏమైనా మామూలు కేసా? చాలా పెద్ద మిస్సింగ్ కేసు. మీ ఇంట్రాగేషన్లో ఏం తెలిసింది సార్? వీడు మీ మామయ్యను చూసిన మాట నిజం, ఇది దాచిన మాట నిజం. అది నేను చెప్పిందేగా. నీది FIR, నాది SIR. SIR-ఆ? FIR విన్నాం కానీ SIR ఏంటి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నీది, సెకండ్ ఇంట్రాగేషన్ రిపోర్ట్ నాది. మళ్ళీ చెప్తున్నా, మీ మామయ్యని వీడు చూసిన మాట నిజం, ఇది దాచిన మాట నిజం. మళ్ళీ అదే మాట. ఆయన ఎక్కడున్నా నాకు తెలియదంటుండే. నీకు తెలుసో తెలియదో, ఆ కిల్లరగాడు దొరికాక తెలుస్తుందిలే. హలో, చెప్పరా. అలాగే, థ్యాంక్స్ రా. పోలీసులు గంట అయింది లోపలికెళ్ళి, అప్పటి నుంచి రాలే. కొంపదీసి డెడ్ బాడీ మీద దొరికిందంటవా? దొరికితే ముందు బొక్కలేసేది నిన్నే. నన్నా? ఎవరో చూడు. ఈ కొత్త నెంబర్ ఎవరిది? కొంపదీసి పోలీసుందా? మాట్లాడు మాట్లాడు. హలో, నరసింగనా, నమస్తే అన్నా. నమస్తే, ఏం కావాలి తమ్మి? అది ఏం లేదు, నువ్వు హెల్ప్ చేయాలన్నా. ఏంటి తమ్మి? కారు ఆగుంది, తొయ్యాలనా? అది నీ కారు మా గేట్ ముందు పార్క్ చేసింది, అది కొంచెం తీయాలన్నా. నా కారు నీ గేట్ ముందా? సవ్వాలే తమ్మి. అన్నా, నీ కారు క్వాలిసే కదా? వైట్ కలర్ కదన్నా? అవును, అదే కారు. రే పాగల్, నా క్వాలిస్ నా దగ్గరే ఉంది. లేదన్నా, నువ్వు ఉండేది 8-3-228/7 బర్కత్పురా కదా? అవును తమ్మి. నేనన్నా, మీ ఇంటి ముందు వైట్ బిల్డింగ్ చిడ్డీ సింగ్ ని. చిడ్డీ సింగ్ కట్ చేసాడేంటి తమ్మి? ఈడెవడో పోలీస్ లాగా ఉన్నాడు. వీడితో పోటట్టం అనేసి ముందు అక్కడి నుంచి కారు వెళ్ళు. పాపం దొరికిపోయాడు. మీ ఎస్ఐ ఎక్కడ? సార్, వీడు మన ఎస్ఐ గారి గురించి అడుగుతున్నాడు. మా ఎస్ఐ కావాలా? మా ఎస్ఐ 15 years డిపార్ట్మెంట్, ఏ ప్రాబ్లం అయినా 15 minutes లో సాల్వ్ చేస్తారు. హలో అన్నా, పోలీసులు వచ్చారనా? పోలీసులా? నరసింగని పట్టుకురు. వాడిని పట్టుకుంటే నాకేంట్రా? ఆ కామేశం వచ్చాడా? ఆడ తప్ప అందరూ వచ్చారన్నా. ఇంతకీ వాడేమైనట్లు? బైనాక్లో కనపడలేదన్నా. TV 9 లో అనౌన్స్ చేయాల్సిందిరా. అదే చేద్దామనుకున్నా. నర్సింగ్ గాని పెండ్లా మర్డర్ కేసు, కామేశం గాని కిడ్నాప్ కేసు రెండు కలిపి మనం పెడతారని భయపడ్డానన్నా. అన్న, మనం బ్యాంకాక్ పారిపోదాం అన్నా. ఎవడ్రా నువ్వు? ఖాళీ రింగ్ టోన్ చప్పుడుకే భయపడతావారా? నేను ఒక ప్లాన్ చెప్తా, ఖాళీ ఫాలో అయిపో. సరే అన్నా. ఏదో పిచ్చి మాలోకం. నాలుగు రోజుల క్రితం నా కార్ పోయింది సార్. కంప్లైంట్ ఇవ్వలేదా? కంప్లైంట్ ఇద్దాం స్టేషన్ లో లంచం అడిగారు సార్. అవునా? లంచం ఇవ్వాల్సి వస్తుందని కనిపించని నాలుగో సింహంలాగా నీ కారు గురించి నువ్వే వెతుకుంటున్నావా? ఎక్కడ పోయింది ఆ కారు? ఆడెవడో లిఫ్ట్ అడిగితే ఇచ్చాను సార్. పాస్ పోస్ కూడా తీసారు, కార్ కొట్టుకొని వెళ్ళిపోయాడు సార్. వాడిని చూస్తే గుర్తుపట్టగలవా? గుర్తుపడతాను సార్. సార్ టీ తీసుకోండి. ఈడే సార్, నా కార్ కొట్టేసింది ఈడే సార్. ఏం తెలియనట్టు ఇక్కడ కూర్చున్నాడు. వీడా? చెప్పరా నువ్వు? ఏంటి? వీడు మా అత్తయ్య చెల్లెలు కొడుకు. చిచి, వీడు నా చెల్లెలు కొడుకేంటి? మన ఇంట్లో పనోడు, సక్కు మరిది. చెప్పరా చెప్పరా చెప్పు. ఏయ్,
చెప్పా సార్, పల్సర్ అపాచీ లాంటి బైకులు, స్కోడా ఆడి లాంటి కార్లు కొట్టేసి ఏ పార్ట్ కాపాటు అమ్ముకోవటం తప్ప నాకే పాప తెలియదు సార్. మరి నీకు తెలిసిన పుణ్యం ఏంట్రా? సార్ ఈ ఇంట్లో అది ఉంది సార్, నిధి సార్, నిధి. అబ్బా కష్టపడటం చేతగాని ప్రతి లఫూట్ గాడు నిధుల గురించి మాట్లాడటమే. ఫ్యాంట్లో రూపాయి ఉండదు కానీ అదేదో సినిమా ఆ ఒక్కటి అడక్కు. ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ లాగా బిల్డప్, కోట్ల గురించి మాట్లాడటం కాబోయే కింగ్ అంటారు. నిజం సార్, ఇంట్లో నిధి ఉంది సార్. బొంగు పగిలిపోతుంది. చెప్పు. ఆయన్ని ఫోటోలో చూడటం తప్ప ఫేస్ టు ఫేస్ ఎప్పుడు చూడలేదు సార్. రేయ్ అగ్ని ఇక్కడ 15 years డిపార్ట్మెంట్ 15 minutes లో సాల్వ్ చేస్తా. ఆల్రెడీ హాఫ్ డే అయింది ఇక్కడ. ఫుల్ డే కాకముందే మీ మామయ్య మీ ఇంట్లో ఉంటాడు. మీకేమైనా ప్రాబ్లమా? వెళ్ళి రెస్ట్ తీసుకోండి సార్. మీ నలుగురికి తెలుసు ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి. ఊరుకోబే. అగ్ని మీరు ఎలా ఎందుకు చెప్తారా? మీ నలుగురిలో నిజం ఒక్కడికే తెలుసు. కిల్లర్ ఎక్కడున్నాడో, ఓనర్ ఎక్కడున్నాడో, డెడ్ బాడీ ఎక్కడున్నాడో. ఓ ఇలా అందరినీ కలిపి ఇంట్రాగేట్ చేస్తే నిజం బయటకు రాదు. ఒక్కొక్కరిని సపరేట్గా ఇంట్రాగేట్ చేయాలి. ముందుగా లేడీస్ ఫస్ట్. పద. ఏంటి కన్నుకొట్టావు? కన్సెషన్ ఏమైనా కావాలా? కాదు, కోఆపరేషన్ కావాలి. ఈ కథ మొత్తానికి నువ్వే చెప్తామని అర్థమైంది. చెప్పు, కామేశాన్ని ఎక్కడ దాచావు? అయ్యో అయ్యో, మీ ఎస్ఐ గారు కళ్ళు తిరిగి పడిపోయారు. మన ఎస్ఐ కళ్ళు తిరిగి పడిపోయారంట. రండి రండి వెళ్ళండి, త్వరగా రండి, త్వరగా. కామేష్ ఎక్కడున్నాడు తెలియదు, మనం ఇరుక్కుపోతాం. తొందర పదా. సక్కు సక్కు అప్పుడు నా కళ్ళు కూడా ఇప్పే. చెయ్యి కాలేదు, వీడికి తోడుగుండు. టైం లేదు అక్కడ. ఇద్దరం కాదే, ఒక్కనే పారిపోతాను. ఆ కామేశ్ గాడు ఎక్కడున్నాడో నాకు బాగా తెలుసు. బస్సు నాది కూడా ఓడదేవా? నీ కార్లో లిఫ్ట్ ఇచ్చా కదా. ఒక్క ఇచ్చావు, బాడీ ఇచ్చావు, నీ ఫేస్. నువ్వేమన్నా బంగదేరులో రామ్ చరణ్ అనుకున్నావా? ఆ స్వింగ్ ఏమిట్రా, అగ్గిపొల్లో ఒక సఫారీ షూట్ చేసినట్టు? నో, ఐ యామ్ ప్రొఫెషనల్ కిల్లర్. ఇక్కడే ఉన్నారా? రేయ్ రే రేయ్, అసలు ఏం జరుగుతోంది రే ఇక్కడ? వాడెవడో వచ్చి ఇక్కడ పూజలు పురస్కారాలు చేస్తాడు, ఇంకొకటి వచ్చి శవాన్ని ఇక్కడ పడేస్తాడు. నువ్వెవరో తెలీదు, బంగారం అంటావు, డబ్బు అంటావు, అదంటావు. చిచ్చి చిచ్చి చిచ్చి, నా కొంపని పిచ్చాసుపత్రి చేశారు కదరా. అరవ కాడి ముందు బాగోదు. డబ్బు ఎక్కడ చేసావు? డౌట్ లేదు, వీడు పిచ్చోడే. డబ్బు ఎక్కడుందో చెబుతాను గానీ ముందు తాళిప్పు తాళిప్పు. థ్యాంక్స్. నన్ను కూడా వదిలేస్తే అతను సినిమాలో మహేష్ బాబు లాగా అక్కడెక్కడో బతికేస్తాడు సార్. సార్ చెప్పండి సార్. మామ వదిలేద్దామా? పాపం చచ్చేలా ఉన్నాడు. వాడు బతికితే మనల్ని చంపేస్తాడు. అవును కదా. ఇంతకే డబ్బు ఎక్కడ దాచావు? ఇక్కడ కాదు, చాలా దూరంలో ఉంది. అవునా? సరే పద. ఇదిగో ఆ డైరీ తీసుకో, మ్యాటర్ అంతా అందులోనే ఉంది. అవునా? అలాగే అలాగే. పద. సార్ 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 నన్ను కూడా రండి 108కి ఫోన్ చేయరా, వచ్చి సార్ 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 ప్లీజ్ సార్ 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 నన్ను కూడా వదిలేండి సార్. 108 ఇక్కడ ఫోన్ ఎక్కడ ఉంది? ఎవరు తలిపేశారు? సక్కు లేదండి, సక్కు సక్క. ఎస్ఐ మరి ఆ ఎస్ఐ అండి 15 years రికార్డు 15 seconds లో బద్దలైపోయిందండి. ఆ ప్లేస్ లో కొట్టిందా? ఇంత ఐస్ ముక్కలు దొరుకుతాయి, తెచ్చిపెట్టు. అలాగే సార్. చందుగాడేడి? పారిపోయాడు. పారిపోయాడా? ఎవరు ఇప్పారు? నేనే. నువ్వు ఇప్పావా? మరి నిన్నెవరు ఇప్పారు? ఎస్ఐ గాడు. ఎస్ అమ్మ తొట్టి కొడుకు, అందుకే వాడు అగ్నిపర్వతం బద్దలైంది. అది సరే, మరి నిన్నెవరు కట్టేశారు? చందుగాడు. చందుగా
గదికో శవం ఉన్నా మనకు అక్కర్లేదు. మనం పాడేసుకున్న డైరీ ఎత్తుకోవాలి. డైరీ ఎంత ఇంపార్టెంట్ నీకు తెలుసుగా. డైరీ లేకపోతే అమ్మ ఒప్పుకోదురా, తల్లికి క్షమించదురా. నాకు తెలియదు గురుగారు. నాకు తెలుసు. గురుగారు శవం మాట్లాడుతుంది. మాట్లాడుతున్నోడిని శవమంటావేంట్రా మడత కాజా మొహం? ఇది మడత కాజా మొహం అని తెలుసా? ఇది కూడా. అవునా? ఏయ్ ఆ డైరీ ఎక్కడ ఉందో చెప్పు. చందు అనే దొంగ తీసుకెళ్ళాడు. ఎక్కడికి? మీకు చూపించాలి అంటే ముందు నాకు తిండి పెట్టించాలి. అన్నం పెట్టాలా? అరే శిష్య, గురుజీ వీడెళ్ళే దారిలోనే వీడికి తిండి పెట్టాలి. లేకపోతే బక్కన కొడుకు మధ్యలో పోయినానుకో మనకు డైరీ దొరకదు. ధనలక్ష్మి మాత మనల్ని చెప్పించదు. అవును గురుజీ. మరి ఆ రూమ్ ఉన్న ఐశ్వర్య శవం గురించి? స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. ఐశ్వర్యమ్మను శవం అనకూడదు. సారీ గురుజీ. ఐశ్వర్యమ్మ లేకపోతే మనం జన్మభూమి చేయలేమురా. దా పట్టుకో క్లిప్పు. ఈ బక్కోడు కట్లిప్పు మధ్యలో అన్నం పెట్టాలి. గన్ను తీసుకోవాలి. గన్ను మావాడు తీసుకొస్తాడు. అక్కడికి పోదా ముందు. సారీ, లోపల నేనే పని చేయను. బాసు, నా పిల్లం ఆస్తి మొత్తం నాకే వస్తుంది. దానిలో 50% ప్రామిస్. సారీ, నా పిల్లం మీద ఒరే పిచ్చోడా, వాడు ఒట్టేసిన వాడు చచ్చిపోయిన పిల్లం మీద. నువ్వు నాతో మాట్లాడకు, నువ్వు పెద్ద చీటర్. నీతో మాట్లాడను అన్నా. ప్లీజ్ థ్యాంక్ యూ. ప్లీజ్ చచ్చినోడు. నాకేం తెలుసన్నా? మొన్న ఏళ్ళు మొత్తం నేర్చుకుంటుంటే ఆడవడొచ్చి ధనలక్ష్మి ఐశ్వర్య అన్నాడు. కొమ్మది జాగ్రత్త ఎత్తుకెళ్ళిపోయాడంటావా? సచ్చిందా నేను చేసుకుంటారన్నా? మరి ఏమైందిరా? ఎవర్రా మీరు? ఏం చేస్తున్నారు ఇక్కడ? అన్న భార్య కనిపిస్తలేదన్నా. ఆ రోజు చెప్పినా గానా ఇంటికి పూజలు వస్తారని చెప్పి ఖచ్చితంగా పూజలు తీసుకుపెట్టారు వీటిని. ఎక్కడికి తీసుకెళ్ళిపోతారు? చచ్చిందంటున్నావు కదా, వదిలేరా. కామేశం గడు ఏమంటాడు? అన్నా, ఈ పూజలోనికి కామేశం గారికి ఏదో లింక్ ఉంది అన్నావు. ఆ రోజు కామేశం గాడు కనబడలేదు, ఈ రోజు శివం కనబడతలేదు. ఖచ్చితంగా పూజలో తీసుకుపెట్టాడు అన్నా. వాళ్ళు ఎందుకు తీసుకుపోతారా? ఇది ఆ కామేశం గడి పని అయి ఉంటుంది. వాడికి ఒక సీక్రెట్ అడ్డా ఉంది కదా, అక్కడికే తీసుకెళ్ళి ఉంటాడు. అన్నా మేము కూడా వస్తామన్నా. శవం ఎవరిదిరా? మరి నీకేంట్రా ఇంట్రెస్ట్? 50-50 పార్ట్నర్షిప్. ఏందిరా 50-50 పార్ట్నర్షిప్? ఏందిరా పెళ్ళాన్ని మంచుకుని అర్బే? కాదు నా ఆస్తున్నట్ట అంతే. అన్నా వీళ్ళు పెద్ద బద్మాషాలు ఎక్కువ మన లెక్క. ఈ బద్మాషాలతో మనకెందుకు గానీ వీళ్ళ శివామిలకి ఇచ్చి మన కామేశంగా తీసుకోన్నాడు. అరే పదండి. ఏం కాదన్నా, ఏం కాదు. ఎంత పని చేసావే, తట్టుకోలేకపోతున్నా. అవును, వీళ్ళంతా ఏరి ఇల్లు గాలి చేసి వెళ్ళిపోయారా? నిన్నెవరు కట్టేశారు? అవన్నీ మీకు చెప్పలేను కానీ ముందు కట్లిప్పండి అబ్బా. మనం అర్జెంటుగా చోటుకెళ్ళాలి. అమ్మో, ఈ లుక్కే కదా నా కొంప ముంచింది. నేను విప్పను. అబ్బా విప్పొచ్చు కదా. విప్పను, నిన్ను నేను నమ్మను. నువ్వు విప్పావంటే నీకు బోలెడు లాభం ఉంటుంది. ఆ ముసలో డబ్బంతా ఎక్కడ పెట్టాడో నాకు తెలుసు. నిజంగా? మధ్య ప్రామిస్. అది ఎక్కడుందో చూపిస్తాను నేను. దీన్ని కట్లిప్పి జీప్ ఎక్కించండి. ఎందుకైనా మంచిది, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. డబ్బు కూడా వాడు ఇక్కడ ఎక్కడో దాచుంటాడు. మొత్తం ఏది వదలొద్దిద్దాం. రేయ్, కామేశం గాడు ఇక్కడ ఎక్కడో ఉంటాడు. సైలెంట్ గా వెతకండి. అలాగే మరిస్తే వాడు పారిపోతాడు. అన్నా, ఈ రోజు వాడితో ఎలాగైనా సంతకం పెట్టించుకోవాలి. సరే అన్న, పదరా. పదన్నా. మాయా, మాయా, ఏమండి? మాయా, ఏమండి? ఎక్కడ ఉన్నారండి? ఇదిగో అత్తయ్య, మీరు ఎట్టాలండి? నువ్వు ఇటు మాయా, మాయా. మెల్ల చాలా బరువుగా ఉంది గురూజీ. ఓకే. అమ్మ ధనలక్ష్మి, ధనం పెడితే తల్లి
అరే చందు డైరెక్టర్ రా. ఎవర్రా? ఏంట్రా మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు? ఏం కావాలి? సీక్రెట్. అవును, అందరు చెప్పకూడదు. మీ మామ ఎక్కడ? రైతు బజార్లో కూరగాయలకి వెళ్ళాడ్రా. ఈడావిడో గన్ కూడా లేకపోతున్నాడు. నేను ప్రొఫెషనల్ కిల్లర్, కిల్లీ దాత. మీ మామ పర్రేం కాదు, నీ అబ్బా తినరా చేస్తున్నావు. థ్యాంక్ యూ. ఈవిడెవరో? ఐశ్వర్య. మీ మామూలు ఇంటికి అసలు తీసుకొచ్చినాం. అంటే ఆ నర్సింగ్ గడి పెళ్ళాం. ఎవరా దీని తెచ్చారా? మర్యాద, స్త్రీలను గౌరవించడం మా సాంప్రదాయం. ధనలక్ష్మ దొరికే వరకు ఈ ఐశ్వర్యమ్మ మాతోటే ఉంటాయి. శవం కంపు కొట్టుద్దిరా, మీ అందరికి పిచ్చెక్కింది. కంపు కొడతా? ఇది కొడతాం, కంపు కొడతా. ఇది వాడుతున్నాం. అక్కడికి వెళ్తే డైరీ ఇక్కడే ఉండంటారు అందరూ. అందరు ఇక్కడికి వచ్చేసరికి నువ్వు ఇటు పద. త్వరగా. ఇక్కడే ఉంది. ఇక్కడే ఆ ముసలోడు సీక్రెట్స్ అన్ని ఇక్కడే రాస్తాడు. ఆ డబ్బు కూడా ఇక్కడే ఉంటుంది. అయితే ఆ చందుగాడే తీసుకెళ్ళి ఉంటాడు. వాడిని పట్టుకుంటే ఆ కామేశం తప్పకుండా దొరుకుతాడు. అనా చందు, 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 చందు. ఇక్కడ పోయారో వీళ్ళంతా. మామ అరిచావునుకో గొంతు కోసేస్తా. కూర్చో కూర్చో కూర్చో. ఇది ఇక్కడుందేంట్రా? ఆ పూజలో తెచ్చుంటారా? ఎప్పుడు ఐశ్వర్య ఐశ్వర్య అంటున్నాడు. ఆ పొట్టి కొడుకు ఆడే తెచ్చుంటాడు. చల్లాడు. నువ్వా? కనిపిస్తే వాడిని కాల్ చేసి నీ దగ్గర తీసుకునేవాడిని. ఏంది అదే 50% షేరా? సర్లే గానీ కనిపించగానే కాల్చక, సంతకం పెట్టాక కాల్చు. అయితే నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. కమాన్. నందు, మీ మావయ్య ఎక్కడ కనిపించట్లేదు. వాడేమన్నా చేశాడేమో. వాడు వాడేం చేస్తాడు అత్తయ్య? కొడుకు కనబడితే బంగాళాకి వేలాడదీస్తా. సరే ఏడవకుండా ఫస్ట్ ప్రతి ఒక్క గది ఎత్తకండి. అదండి వెళ్దాం. ఇదేం బంగ్లా అన్న? మొత్తం ఒకేలాగా కనిపిస్తుంది. ఇల్లు ఎట్లా అంటే నాకేంటి బాయ్? నా పెళ్ళం కనబడుతుంది, నేను చేస్తుంటే అది కనబడాలా? వేళ్ళు ముద్ర వేసుకొని చంపు. అన్నా నీ పెళ్ళామన్నా? తొందరగా పోలీసులు అన్నా. అరే చందు రే, ఎక్కడున్నావురా చందు? నా డైరీ ఎక్కడ్రా? ఈ బిల్లింగ్ ఎక్కడున్నావురా? అరే చందు. ఈ పిల్లవరు ఎక్కడ తిరుగుతుంది? నాకేమెరికన్నా, కానీ ఫిగర్ మాత్రం కత్తిలా ఉందిరా. కత్తి కాదన్నా, పోలీసులు. పోలీసులు ఎందుకు వచ్చారా? అన్నా మొన్నటి నుంచి ఆ కామేశం కనబడతాడు కదా, మన ఇంట్లో ఏమైనా కేసు పెట్టలేమన్నా? అయితే మనకేంట్రా? ఆ నర్సింగ్ అని పెళ్ళాన్ని మర్డర్ చేసినాం కదా, ఆ కేసు మనం పడదేమన్నా. ఓ ఈ గొడవ ఏంట్రా మళ్ళీ? పదా దొరుకన్నా. నీకు అత్తయ్య లేదు. పదండి ఎత్తుకుదాం. వాళ్ళెవరు? అతనే మీ మావయ్య బిజినెస్ పార్ట్నర్. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు ఏవో గొడవలు జరుగుతుండేవి. ఆహా,
అంటే వీళ్ళు మామయ్య కోసం ఇక్కడికి వచ్చారనమాట. ఖచ్చితంగా మామయ్య ఇక్కడే ఉంటాడు, టెన్షన్ పడకు, జాగ్రత్త. అరే అమ్మ ధనలక్ష్మి ఇక్కడెక్కడ ఉంటది, కొంచెం జాగ్రత్త. అరే అమ్మ ధనలక్ష్మి మ్యాప్ రూపంలో దొరికిందిరా. ఈ మ్యాప్ పట్టుకొని అమ్మ ధనలక్ష్మి ఎక్కడుందో కనిపెట్టి మన లంక పిందెలు అన్ని పిందెలు అన్ని ఒకటేసారి ఎత్తుకుపోదాం. దీంట్లో దెయ్యంగా ఉంది. ఉందా పోయిందా? తెలుసు సార్. నీకు తెలిసిందేంటో నాకు తెలుసు సార్. తింటాం కదా. ఏం లేదు, ఊరికే ఇంట్లో కూరగాయలు కట్ చేసుకోవడానికి. ఏంట్రా ఇది? ఏంటిది మనీ సినిమాలో లాగా? వాడు అట్టొస్తాడు, ఒక శవం వస్తుంది, పోలీసు వాడు వస్తాడు. ఏడ్రా మా మామయ్య ఏడ్రా? అసలు మా మామయ్య ఏడి? తెలీదు సార్. తెలీదా? అమ్మ తోడు సార్, నిజంగా తెలియదు సార్. నా చేతి నుంచి పారిపోయాడు సార్. నేను అనుకుని చెతుకుతున్నాను సార్. ఏమంటున్నాడు సార్? ఇంకేమంటాడు? వాడికి తెలియదు అంటున్నాడు సార్. వాడు ఇలా ఎందుకు చెప్పాడు సార్? మీరు రెస్ట్ తీసుకోండి సార్, నేను మాట్లాడతాను. భయ్యా కామేశం డబ్బు ఎక్కడ పెట్టాడు? భయ్యా నిజంగా తెలియదు భయ్యా. అమ్మ తోడు భయ్యా చెప్పకుండా తప్పించుకున్నాడు భయ్యా. నా కర్మ కర్మ కర్మ. నువ్వు ఇలా ఎందుకు చెప్తావు భయ్యా? రే భయ్యాన్ని తీసుకెళ్ళి తలిపేసేయండి. భయ్యా కామేశం, నన్ను చంపాలని చూస్తావా? నీకోసం మీ పార్ట్నర్ వెతుకుతున్నాడు. చెప్పానంటే కాల్చి పడేస్తాడు. ఉండు పిలుస్తా. అమ్మ ధనలక్ష్మి అమ్మ. అరే ఐశ్వర్య అమ్మ. అమ్మ నువ్వు ఇక్కడున్నావా? నువ్వు ఒంటరిగా ఉంటే దొంగన కొడుకులు నిన్ను ఏదో చేస్తారమ్మా. ఏయ్ ఈ ఐశ్వర్యమ్మ మన ధనలక్ష్మి అమ్మ దగ్గర తీసుకెళ్దాం. నన్ను మీ మామయ్య కనిపించాడు. ఎక్కడున్నాడు? రా చూపిస్తా. ఇక్కడే ఉన్నాడు. చూసావా? అవును. నిజంగా? ఇదిగో చూడు. అటు చూడు. ఇక్కడే ఉండాలి. ఏమయ్యాడు? నా జేబులో ఉన్నాడే. ఎవడో లాక్కెళ్ళి ఉంటాడు మళ్ళీ. ఓం ధనలక్ష్యాయ నమః. లంక బిందెలు రావాల నమః. ఓం ధనలక్ష్యాయ నమః. ఏంట్రా ఇది? ఏంటిదంతా? అక్కడ నాకు నిధి దొరికిన తర్వాత నిన్ను నేను పనిలో పెట్టుకుంటా. సార్ సార్ ఆగండి సార్, మేము ఉన్నాం కదా సార్. వాడిని వదిలేండి సార్, మేము చూసుకుంటాం కదా. ఏంటండి? ఏంటి చెప్పండి. పావు గంటలో క్లియర్ చేస్తానన్నారు, తెల్లారింది. ఏం ఉపయోగం లేదు. వీడేమో శవం తీసుకొస్తాడు, వాడేమో పూజలు అంటాడు, ఇంకోడేమో సంతకం పెట్టమంటాడు. ఏంటిదంతా మాకు? అమ్మా పడుకున్నావు అమ్మా? నేను డిస్టర్బ్ చేద్దామా? అందరు దండం పెట్టి అమ్మకు పడుకుంది. అమ్మ అమ్మ పిచ్చోడా, అడిగితే చెప్పేంట్రా? మెంట్లా నీకు? ఆగు అమ్మా తల్లి. అవునమ్మా, మమ్మల్ని అక్కడ రమ్మంటావు అమ్మా? ఓకే అమ్మా, నీ మాట ఎప్పుడైనా కాదన్నావు అమ్మా. ఇప్పుడే వచ్చేస్తున్నావు అమ్మా. అరే రారా, అమ్మ పిలుస్తుంది. అమ్మకు దండం పెట్టు. గన్నుది అమ్మ ఫీల్ అవుతుంది. ఎక్కడికి పోతాడు వాడు? ఒక్కసారి నా చేతికి దొరకాలి. అయిపోయాడు వాడు. ఎక్కడున్నావా? ఎక్కడికి పోతారా? నాడు బయటికి నాడు నాడు ఆ ల్యాప్టాప్ ఎక్కడుందో చెప్పు. ఓం అమ్మ తెల్ల అమ్మ తెల్ల. అరే మర్యాదగా వెళ్ళిపోండి, లేదంటే వీడి తలకాయ పేలిపోతుంది. ఈ చేత సంతకం పెట్టించుకుని ఇక్కడ నువ్వు దాచిపెట్టిన డబ్బంతా తీసుకుని పోతాన్రా. ఆశ మేమేమైనా తొక్కుడు బిల్లు ఆడడానికి వచ్చామా? వాడిని వేసేస్తే ఆస్తిలో సగం వాటా ఇస్తుంది. అవును. మరి నా వాటా? మరి ధనలక్ష్మి ఆల్రెడీ ఒక బుల్లెట్ వేస్ట్ అయింది. రెండో బుల్లెట్ వీటి తల్లోకి వెళ్ళక ముందే మీరందరూ వెళ్ళిపోండి. కమాన్, వేరే చెప్పాలా? వెళ్ళండి ఇక్కడి నుంచి. క్యాజువల్ గా వచ్చాం, పోతాం. వెంకట్, ఆ పేపర్ సిరా మర్యాదగా సంతకం పెట్టు. పెట్టు పెట్టరా పెట్టు. సంతకం పెట్టు పెట్టు. హ్యాండ్స్ అప్. కదిలితే కాల్ చేస్తా. మర్యాదగా గన్నిచ్చేయి. అన్న పోవన్నావే. అల్లుడు
చాలా థ్యాంక్స్ అల్లుడు. భలే వాడే మామయ్య. కొట్టు బాను, కొట్టు, ఇంకా కొట్టు. నేను చేసిన పనికి ఈ శిక్ష చాలదు. మన అమ్మాయిని నందుకిచ్చి పెళ్లి చేసి వాడి ఆస్తి మొత్తం కాజేయాలనుకున్నాను. అందుకు అడ్డుగా ఉన్న ఈ అమ్మాయిని చంపేయాలనుకున్నాను. ఒరే నందు, నన్ను క్షమించరా. భలే వాడే మామయ్య, పర్లేదు. అమ్మా, ఐఎమ్ వెరీ సారీ అమ్మా. ఓకే. నందు, ఒక్కసారి రా. మామయ్య, ఈ ఆస్తి అనుభవించే హక్కు కానీ అర్హత కానీ నాకు లేవు. ఎప్పటికైనా నీకు చెందాల్సిన ప్రాపర్టీ ఇది. ఇదిగో ఆస్తి తాలూకు డాక్యుమెంట్స్. అమ్మాయి నువ్వు హ్యాపీగా ఉండండి. మీ ఇద్దరు బయలుదేరతాం. ఏంటి మామయ్య? లేదురా, నాకెందుకు చాలా గిల్టీగా ఉంది. ఇంకా ఏ మొహం పెట్టుకుని ఉండమంటావురా? నేను అనాథగా ఉన్నోడిని. నన్ను ఇంత వాణి చేసావు, చదివించావు, నా కోసం ఎన్నో చేసావు. ఇలా అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోతావు మావయ్య. నేనే నీ కొడుకునైతే ఇలా వదిలేసి వెళ్ళిపోతావు మావయ్య. వద్దు మావయ్య, మనందరం కలిసే ఉందాం. గాడ్ బ్లెస్ యూ. బండ్లు ఓడ్లు అవుతాయి, ఓడ్లు బండ్లు అవుతాయి అంటే ఎంతో ఆఖరి బండి తినాల్సి వస్తుంది. మేడం, ఏంటి గోళ? ఇంటి కోసం ఇచ్చిన అడ్వాన్స్ నాకు ఇచ్చేసి. ఏయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఏదైనా మటర్ కాంట్రాక్ట్ తీసుకో, దాంట్లో సగం నువ్వు తీసుకో, సగం నాకు. అంతవరకు నోరు మూసుకుని వెళ్ళు. అంతే. నువ్వు పని చూసుకో. థ్యాంక్ యూ. పోరా. అడ్వాన్స్ అంటే అడ్వాన్స్. శిష్యా గురుజీ, మన డైరీలో అడ్రస్ ఏంటి? 7G బృందావన్ కాలనీ గురుజీ. మరి మనం వెళ్ళింది 7G బ్రహ్మానందరెడ్డి కాలనీ. అది అక్కడ మోసం జరిగింది. అందుకే అమ్మ మనల్ని కరుణించక మొక్కని చాటేసింది. ఇప్పుడు కరెక్ట్ ఇంటికి వచ్చినాం శిష్యా. అవునా గురుజీ? అది ఇప్పుడు రా గురుజీ. పురుషోత్తం గారు, మీరు ఏం చెప్పదలుచుకున్నా కూడా నందుతోనే చెప్పండి. ఇంతకు ముందులా కాదు. డెసిషన్స్ అన్ని నందువే, నేను కేవలం గుమాస్తాను మాత్రమే. దొంగ. అర్థమైందా? ఓకే, ఉంటానండి. నందుకి నేను ఫోన్ చేసి చెప్తానండి. రే చందు. మామయ్య, మామయ్య, అయ్యా, ఏం చేస్తున్నావు? మీ అమ్మాయి చీరలు మడత పెట్టమంటే మడత పెడుతున్నానయ్యా. ఎంతసేపు పెళ్ళాం కొంగు పట్టు తిరగడం తప్పితే ఇంటి పని వంట పని చూసేదేం లేదా? ఇదిగో వెళ్ళి ఆ కొబ్బరికాయల వాడు డబ్బట్రా నందుకు పంపించాలి. అలాగే వెళ్ళు. అలాగే నిల్చుంటావే, వెళ్ళు. అలాగే అయ్యా. పాలున్నాయి, మంచం ఉంది, ఇది మాత్రం రాదు. శోభన ఏమన్నా 10 సార్లు అవుద్దా ఒకేసారి? రత్నం రావే. మనది ఫస్ట్ నైటే, సాంగ్కి వెళ్ళడం లేదు మనం. ఈ డ్రెస్ ఏంటి? డ్రెస్ లో ఏముంది? ఆ డ్రెస్ ఇదే కదా. అది కాదు రత్నం. అవును, నాకు డౌట్. అంటే ఒరే